पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीवाणी गिरिजाशिराय दधतो वक्षो मुखांगेषु ये लोकानां स्थिति। మరి అబ్బాయి గారు సర్పల్లి సత్యనారాయణమూర్తి గారు దేవుడు డాక్టర్ ఏదన్నా ఆయనేనండి. గుండ్రంగా ఉంటుంది. చాలా చాలా సంతోషం. అది ఆయన ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు నేను ఆయన గురించి ఎక్కువ చెప్పలేదు, చెప్పిన ఆయన ఒప్పుకుంటలేదు. ఆయన ఇప్పుడు 1వ ఏడు ఆయనకి మనం ఏం చెప్పినా పర్లేదు, అంతే కదా. చిన్నపిల్లడికి ఏం చెప్పేసినా పర్లేదు. పెద్దవాళ్ళు అయితే కొంచెం అలా కోపంగా చూస్తారు, లేకపోతే ఇంకోలా చూస్తారు. మనం ఏమన్నా ఆయన నవ్వుతూనే నన్ను చూడాలి. అందు గురించి ఈ 2 మాటలు చెప్తున్నాను. చాలా సంతోషం. తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, ఉదయం నుంచి నన్ను ఇప్పటి వరకు అందరూ ఎత్తుకుని నలిపేశారు అని. మరి యశోద కూడా ఇలాగే ఉందండి, మా చిన్ని కృష్ణుని ఎత్తుకుని అందరూ నలిపేస్తున్నారు, నా పరిస్థితి ఏమిటి అని. 7 తర్వాత నీ దగ్గరే ఉంటాడు కదమ్మా, జాగ్రత్తగా చూసుకో అని. 7 తర్వాత మన దగ్గరే ఉన్నారు, మనం 9-10 వరకు జాగ్రత్తగా చూసుకుంటాం అని మీకు మనవి చేసుకుంటూ చాలా చాలా సంతోషం అండి. తెలుగు సాహిత్య చరిత్రలో అవధానం చాలా గొప్పది. అష్ట అంటే 8 మీకు తెలుసు. మనం చిన్నప్పుడు ఆటల్లో అష్టాచమ్మ అని అనేస్తున్నాం. తెలుగు డాక్టర్ గారు చాలా నేను పాలకులు చాలాసార్లు వచ్చాను. సబిత మహిళా జూనియర్ కళాశాలకి ఆయన చెప్పినటువంటి మాట ఒకసారి తప్పనిసరిగా మీకు చెప్పాలి, బాగుంటుందేమో అని. మరి ఆయన మనసులో ఏ మూల ఆ మాట మరి పనిచేసిందో, వాళ్ళ ఊరు వేణుగోపాల స్వామి అనుగ్రహించారో అవధానం ప్రారంభించారండి. మళ్ళా మీ పాలకుల్లో చెప్తున్నాను, శతావధానం చెయ్యాలి ఉమా మహేశ్వరరావు గారు. తప్పనిసరిగా చేస్తారు కూడా. అందులో ఎందుకు శతావధానం చేసేయాలంటే ఇందులో చాలా మంది శతావధానులేనండి. ఇందులో కూర్చున్న వాళ్ళు చాలా మంది ఎవరి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ శతావధానులే. ఇంటికి వెళ్తే తెలుస్తుంది అవధానం ఏంటో, అవునా కదా. తప్పనిసరిగా సహస్రావధానాలు కూడా ఉంటే వాళ్ళకు నమస్కారం, నేనేం చేయలేను. అందువల్ల ఏంటంటే మా ఉమామహేశ్వరరావు గారు పెళ్ళి అవ్వకుండానే శతావధానం చేసేస్తే, పెళ్ళైన తర్వాత ఎలాగా అక్కడ శతావధానం ఇక్కడ శతావధానం ఉంటుంది కనుక అప్పుడు గుర్తొచ్చినా కొన్ని అక్కడ ఎలాగా అన్ని కూడా ఆవిడ మధ్యలో గుర్తొచ్చినా బాగానే చెప్తారు కనుక మరి అది కూడా నేను కోరుకుంటూ చాలా చాలా సంతోషం అండి. రసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిక అన్నాడండి కాళిదాసు. రసికులు ఉన్నప్పుడు ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏది ఉండదండి. అన్నీ మర్చిపోయి ఆదిభట్ల నారాయణదాస్ గారు హరిక చెప్పినట్లు ఉంటుందండి. అది ఉయ్యాలు ఊపినట్లు ఉంటుందండి, జోల పాడినట్లు ఉంటుందండి. అంతా కూడా మైమర్చిపోయి వినేటట్లుగా చేసేటటువంటి మహానుభావులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. చాలా సంతోషం. దానికి ఏకాగ్రత విద్యార్థులందరూ తప్పనిసరిగా వినాలండి. ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు, 2 పాఠాలు గుర్తుండట్లేదే, ఇన్ని పాఠాలు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు అనేటటువంటివి తెలియాలి తప్పనిసరిగా. ముందుగా మరి మన శివనారాయణ గారు, ధనలక్ష్మి గారు ఆయన తల్లిదండ్రులు, వారిని తప్పనిసరిగా అభినందించాలి. ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి సత్యవతి గారు డాక్టర్ గారి తల్లిదండ్రులు. వారి ఇంత మంచి బిడ్డని మన పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతానికి ఇచ్చినందుకు మీరు కరతాళ ధ్వనులతో ఒక్కసారి వెంకటేశ్వరరావు గారికి, శ్రీమతి సత్యవతి గారికి, ఎందుకంటే ఆ 2 పేర్లు చెప్తే చాలు బాబ్జీ గారికి ఎంత పులకింత, ఎంత ఆనందం, ఎంత నమస్కృతులు వస్తాయో నాకు తెలుసు అని మనం చేసుకుంటూ చాలా సంతోషంగా కాషాయం కర్తని నిష్కామ కర్మయోగి బాబ్జీ గారు. అందరూ కాషాయం కడతారండి, కట్టకుండానే నిష్కామ కర్మయోగి. మరి నడిచొచ్చేటటువంటి అద్భుతమైనటువంటి స్వచ్ఛత కలిగినటువంటి మహామనీషి. మరి ఇంకా 3 తరాల నుంచి ఈ విధంగా వైద్యం చేసుకుంటూ చక్కగా వస్తున్నారు. ఇలాగా ఈయన ఎన్ని సేవా విశేషాలు చేశారో పాలకులు వచ్చి నేను చెప్పక్కర్లేదు. నా కోరిక చాలా చోట్ల చాలా తీరుతున్నాయి భగవంతుడి దయ వల్ల. నేను పాలకులు దగ్గర ఈ 40 సంవత్సరాల్లో 20-30 సార్లు రకరకాల దేవాలయం దగ్గర కానీ లైన్స్ క్లబ్ దగ్గర వచ్చి ఉంటాను. కానీ బాబ్జీ గారి దగ్గర నా ఫోటో ఉండాలని కోరిక ఈ రోజు తీరిందండి. చాలా సంతోషం, చాలా ముచ్చటది. మరి అది చాలా అదృష్టం కూడాను. మా తల్లిదండ్రులు కూడా నన్ను ఆశీర్వదిస్తారు. అలాంటి మహానుభావుడి దగ్గర ఆ ఫోటో ఉండటం అంటే నా జన్మ సార్థకత ఇంకోటి ఉండదని మనవి చేసుకుంటూ
మరి తప్పనిసరిగా వస్త్రేణ వపుష వాచ వినయ విద్యన, వస్త్రాల వల్ల, శరీరం వల్ల, మాట వల్ల, జ్ఞానం వల్ల, వీటన్నిటి వల్ల 5 వకారాలు గౌరవం పొందేటటువంటి ఆ మహానుభావునికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎన్నో అవాంతరాలు దీనికి సాధారణంగా అర్జీ గారిని మాట్లాడమని కోరుతున్నాను. అష్టావధాని మహేష్ ఉమామహేశ్వరరావుకి, వేదిక పైన పెద్దలందరికీ ఇక్కడ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఇంతమంది సాహిత్యవేత్తల ముందు నేను మాట్లాడమంటే ఎంత న్యాయం అంటే అని నాకు న్యాయం చేసినట్టు కాదు. కానీ ఈరోజు మీరందరూ వచ్చినందుకు, చక్కటి కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఉమామహేశ్వర్ గారి గురించి నేను చాలా విన్నాను. ఎప్పుడు ఈ మధ్యన అనుకున్నాం 2-3 నెలల క్రితం ఎప్పుడో పాలకులు తప్పులుగా పెడదామని నేను అనుకోకుండానే విజయ్ గారు వచ్చి లేదు మేము పెడుతున్నాం ఆయన కార్యక్రమం, ఇప్పుడు మీ పుట్టినరోజులో పెడుతున్నాం అని చెప్పారు. అది నిజంగా చాలా సంతోషించవలసింది. నిజంగానే మరి ఉదాహరణ అయిపోయిన తర్వాత బహుశా థ్యాంక్స్ చెప్పడం అనేది నా విధి అనుకుంటాను. నేను అప్పుడు మాట్లాడతాను సార్. అంచేత నన్ను కూడా మీరు దాని గురించి మీ ముందు కూర్చుని దీన్ని ఎంజాయ్ చేసే అవకాశం నాకు ప్రత్యేకంగా కోరుకుంటూ, ఖచ్చితంగా లాస్ట్లో వీళ్ళందరికీ మీరు 90 నేను డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత. సో భగవంతుడు ఒక చక్కటి ఉమామహేశ్వర పేరుతో మనందరికీ అందించినందుకు నేను భగవంతుడికి ప్రత్యేకంగా నేను కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరగాలని, మీరు అందరూ చక్కగా బాగా ఎంజాయ్ చేయాలని, సాహిత్యవేత్తలు అందరూ దీనిలో చాలా గ్రోత్గా వెళ్తారని ఆలోచిస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళి తీసుకెళ్ళాలని చంద్రరాజు గారు కోరుతున్నారు. చాలా సంతోషం. వేగవంతంగానే వెళ్ళిపోతుందండి ఈ కార్యక్రమం. వందే భారత్. గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అతి దుర్లభం వైన అద్భుత నర జన్మ, అతి దుర్లభం వైన అద్భుత నర జన్మ, ప్రేమతో నందించి పెంచినారు. అతి దుర్లభం వైన అద్భుత నర జన్మ, ప్రేమతో నందించి పెంచినారు. కడు కష్టములనైనా కఠిన బాధలనైనా ధృతినెదుర్కొని మమ్ము దిద్దినారు. ధృతినెదుర్కొని మమ్ము తీర్చినారు. ధృతినెదుర్కొని తీర్చిదిద్దినారు. కడు కష్టములనైన కఠిన బాధలనైనా ధృతినెదుర్కొని తీర్చిదిద్దినారు. సత్యధర్మములను సన్మార్గమును చూపి నీతిమై బ్రతుకుట నేర్పినారు. సత్యధర్మములను సన్మార్గమును చూపి నీతిమై బ్రతుకుట నేర్పినారు. జన్మ లక్ష్యం వైన సత్తత్వమెరుగగా, జన్మ లక్ష్యం వైన సత్ తత్వమెరుగగా శ్రీ సద్గురుని చెంత చేర్చినారు. శ్రీ సద్గురుని చెంత చేర్చినారు. తల్లిదండ్రులకున్న కర్తవ్యములను మించి ఆత్మీయతను నిర్వహించినారు. ధరణి ఆదర్శ రూపులై పరగినారు. వందనమ్ములనందింతునానందముగను అని తల్లిదండ్రులు శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ, శ్రీమతి ధనలక్ష్మి దంపతులకు నమస్కరిస్తూ, ఈ అవధాన కారణమైన గురుదేవులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమ్రాలి షా స్వామి వారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ, చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక విద్య అనేది ప్రతి వ్యక్తికి అవసరమని బోధించి
తాత్విక బాల వికాస్ రూపంలో చిన్నప్పటి నుండి నన్ను భగవద్గీత నేర్చుకోమని చెప్పి, పద్యాలు శ్లోకాలు నేర్చుకోమని చెప్పి, వారి దివ్యమైన ఆశీస్సుని ప్రసరింపజేసి ఇవాళ గీతావధానిగా, అష్టావధానిగా, ఒక ప్రవచనకర్తగా తీర్చిదిద్దినటువంటి సద్గురువర్యులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలి షా స్వామి వారి పాదార విందాలకు సప్రశ్రయంగా సాధువాదాలను సమర్పిస్తూ, రథియై పార్థుని భంగి, రథియై పార్థుని భంగి, రథియై పార్థుని భంగి, శస్త్రజయముల్ సారింపనే నిల్వ, శస్త్రజయముల్ సారింపనే నిల్వ, సారథియై కృష్ణుని భంగి, రథియై పార్థుని భంగి, శస్త్రజయముల్ సారింపనే నిల్వ, సారథియై కృష్ణుని భంగి, స్వీయ రసదృగ్రాగమ్ము చేలీలలన్, స్వీయ రస దృక్ రాగమ్ముచే లీలలన్, ప్రథిత ప్రజ్ఞనొనర్ప మానసముచే ప్రత్యక్షమై నిల్చి, ప్రథిత ప్రజ్ఞనొనర్ప మానసముచే ప్రత్యక్షమై నిల్చి, సత్పథినన్ నిల్పెడు ఆలిషా గురుని సంప్రార్థింతునే తత్సభన్. ఎలాగైతే ఆ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు రథాన్ని ఆరూఢం చేసి రథారూఢుడై ఉండి ఆ యుద్ధం చేయడానికి కృష్ణ పరమాత్మ ఎలాగైతే సారథి అయి నడిపించారో, ఆ విధంగా మనసారా అభౌతికంగా ఈ అవధాన ప్రక్రియను నేను నిర్వహిస్తున్నప్పుడు అర్జునుడిలా నేను ఈ పృచ్ఛక వరేణ్యులు సంధిస్తున్నటువంటి అస్త్రాలను ఎదుర్కోవడానికి శస్త్రాలను నేను కూడా సారిస్తున్నప్పుడు వారి యొక్క దివ్యమైన అభౌతికమైన ఆశీర్వాదాన్ని ప్రసరింపజేయడానికి మానసికంగా ఆహూయమానులై ఈ సారథి రూపంలో వెలుగొందుతున్నటువంటి ఉమరాలి షా సద్గురువర్యులకు ఈ సభాపూర్వకంగా సాధువాదాలని నమస్కారాలని సమర్పిస్తూ, ఇక తర్వాత ఈ అష్టావధానం అనేది సరస్వతీ మాత యొక్క ఒడిలో ఆడుకునేటువంటి క్రీడ. అటువంటి ఈ అష్టావధానాన్ని నిర్వహిస్తున్నందుకు సరస్వతీ మాతకు నమస్కరిస్తూ, ఏదేవి పాదాల నీ కవితండము, ఏదేవి పాదాల నీ కవిత తండము, శబ్దార్థముల భంగి సన్నుతించు, ఏ తల్లి నెదం మృక్కి ఈ పండిత ఈ బుధవర్గము ప్రవచించు సాహిత్య భావములను, ఏ మాత కరుణచే ఈ వధాని గణము ఆశుపద్యామృతమందజేయు, ఏ అమ్మ రూపము వీక్షించి పులకిత స్వాంతమై తరించు భక్త కోటి, సకల భాషల నలరారు శక్తి ఎవరో, సర్వశాస్త్రాల జ్యోతిల్లు సదయ ఎవరో, సకల భాషల నలరారు శక్తి ఎవరో, సర్వశాస్త్రాల జ్యోతిల్లు సదయ ఎవరో, మూగబోవక నిల్పు నీ భూమిని ఎవరో, పద్మపీఠస్థ మా సరస్వతిని గొలుతూ, అంతేనండి. ఆ సమయం కదండి. మరి మనకి 5 అనుకోండి, అంటే విషయం శేషంగా ఉంటుంది. విషయం ఏంటంటే మా పద్మపీఠస్థ మా సరస్వతి, మా అంటే లక్ష్మీదేవి,
సరస్వతి ఇద్దరిని తీసుకొచ్చారు ఒకే కాలంలో. అందువలన పద్మంలో పద్మాలయం అంటే అమ్మవారు సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇద్దరు ఉన్నారు. మా అంటే లక్ష్మీదేవి, మా సరస్వతి అంటే లక్ష్మీ సరస్వతిని కూడా ఏకకాలంలో తీసుకొచ్చారు. గట్టిగా మనం హర్షధ్వానాలు తెలియజేద్దాం. సరస్వతి అంటే నేనే వచ్చేదని లక్ష్మి అదే వచ్చేస్తుంది. ఇక ఈ శిక్షణను అందించినటువంటి భాగ్యనగరంలో ఉన్న అవధాన విద్యా వికాస్ పరిషత్ గురువులందరికీ కూడా నమస్కరిస్తూ, శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, కేవీఎన్ ఆచార్య గారు, శతావధానులు ఆముదాల మురళి గారు, గురు సపర్ణ గారు, ఇంకా ఎంతో మంది గురువులు ఈ అవధానం యొక్క విశిష్టతని, ఇందులో ఉండేటువంటి మెలకువల్ని నేర్పించడం వల్ల ఈరోజు ఈ అవధానాన్ని నిర్వహించగలుగుతున్నాను. కాబట్టి వారందరికీ కూడా భక్తితో నమస్కరిస్తూ, నేటి అవధానాన్ని మనం ఒక విశిష్టమైన పర్వదినం సందర్భంగా నిర్వహించుకుంటున్నాం. ఒక వైద్యునిగా, అలాగే రాజకీయ నాయకునిగా, అలాగే ఎంతో మందికి సామాజిక సేవ చేసినటువంటి ఒక మహామనీషి అయినటువంటి శ్రీ చౌటపల్లి బాబ్జీ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ అవధానాన్ని నిర్వహించుకోవడం ఎంతో ముదావహమైన విషయం. పాలకొల్లు అంటేనే వారి పేరు తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆ పాకి బాబ్జీలో పాకి కూడా యతి కుదురుతుంది. కాబట్టి ఆ విధంగా యతి మైత్రి ఉన్నటువంటి వారికి ఈ సందర్భంగా నమస్కరిస్తూ, ఆయన యతి కనుక యతి తప్పనిసరిగా కుదురుతుంది. అంతే. అశ్వినీ దేవతలు అలరారి ఒక్కటై, అశ్వినీ దేవతలు అలరారి ఒక్కటై, అరుదించినారో అన్నట్టికరణి. అశ్వినీ దేవతలు అలరారి ఒక్కటై, అరుదించినారో అన్నట్టికరణి. సర్వస్వమర్పించు సత్యాగధనుడైన ఆకర్ణుడేతించెనన్న మాట్కి, సర్వస్వమర్పించు సత్యాగధనుడైన ఆకర్ణుడేతించెనన్న మాట్కి. ప్రజహితమాశించి రాజ్యపాలన చేయు ఆ రాముడే వచ్చెనన్న భంగి. ప్రజహితమాశించి రాజ్యపాలన చేయు ఆ రాముడే వచ్చెనన్న భంగి. దేశభక్తిని కలిగి ఈశరక్తిని కలిగి, దేశభక్తిని కలిగి ఈశరక్తిని కలుగు ఆ రాయలే, కృష్ణదేవరాయలు, ఆ రాయలే పుట్టెనన్న కరణి, ఆ రాయలే పుట్టెనన్న విధము. పాలకొలను నందు భ్రాజిల్లు రాయంచ, పాలకొలను నందు భ్రాజిల్లు రాయంచ. నీతి ధర్మ తత్వ నిపుణుడగుచు వరలు సవటపల్లి బాబ్జీ గారికి నమస్సుమములిడదు భక్తి సూత్రితముగా. వారికి జన్మదిన సందర్భంగా, అలాగే నేటి అవధాన పక్షాన సభక్తికంగా, సవినయంగా సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ, ఇక నేటి అవధానం సంచాలకుల పాత్ర ఎంతో గొప్పది. వారు లేనిదే ఈ అవధానం ఇంత రసవంతంగా జరగదు. కాబట్టి అటువంటి సంచాలకులైన శ్రీ వ్యాఖ్యాన శిరోమణి శ్రీ దాయన సురేష్ చంద్రాజీ గారికి నమస్కరిస్తూ, సాంద్ర తరాంధ్ర వైభవ వచ సరసీరుహ మిత్రుడైన, సాంద్ర తరాంధ్ర వైభవ వచ సరసీరుహ మిత్రుడైన, నిస్తంద్ర గుణాల వాల చరితమ్మును కలిగిన ధర్మమూర్తి. సాంద్ర తరాంధ్ర వైభవ వచ సరసీరుహ మిత్రుడైన, నిస్తంద్ర గుణాల వాల చరితమ్మును కలిగిన ధర్మమూర్తి. ఎవరు చెప్పండి? మా చంద్రజీ దాయనాంబుధికి చంద్రుడు,
మా చంద్రజిదాయనాంబుధికి చంద్రుడు సత్సభ నిర్వహింపతానింద్రుడు సత్సభ నిర్వహింపతానింద్రుడు ఈ వధాన హవమింపొదవన్నడి పింపవేడెదన్. చాలా చాలా సంతోషమైంది. ఒక పాఠాన్ని కట్టించుకుని ఇంట్లో ఉంచుకోవాల్సినంత అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పినటువంటి ఉమామహేశ్వరరావు గారికి అభివందనాలండి. వారి పేరులో చంద్రుడు, ఎలాగో సూర్యుడిని ఎందుకు విడిచిపెట్టేయాలని సరస్వతి రోహన్ మిత్రుడిని కూడా తీసుకొచ్చాను. కాబట్టి అటువంటి సంచాలక వర్యులకి నమస్కరిస్తూ, ఇక నేటి సభలో ఆసీనులైనటువంటి ప్రాశ్నికులు అందరే, సామాన్యులు ఏం కాదు, అందరూ పెద్దవారే. పండితులు చిత్వరులు అంటే జయాన్ని కోరుకునేటువంటి పండితులు. వారు స్వజయమా అవధాని జయమా అనేది ఎవరి మానసికంగా ఉండేటువంటి లక్షణం వారి. కాబట్టి జిత్వరులైన పండితులు శ్రీకర చింతన కలుగు కోవిదుల్ సత్వర పద్యకామనులు ఆశువు సత్వరమే పద్యాన్ని కోరుకుంటారు. అలాగే మిగిలిన వారు అందరూ కూడా సత్వర పద్యకామనులు షార్ంగి కథల్ వినగోరు వారలు. మనకి గీతావధాన గీతా వివరణ కూడా ఉంది కాబట్టి షార్ంగి కథ గీత షార్ంగి కథల్ వినగోరు వారలు. నత్వము చెప్పువారు నిషిద్ధాక్షరి. నత్వము చెప్పువారు కడు నవ్వుల ముంచెడువారు. నత్వము చెప్పువారు కడు నవ్వుల ముంచెడు వారలందరూ సత్వము చూపువారే. సత్వము వారి యొక్క పటుత్వాన్ని, స్వకీయ పాండిత్యాన్ని చూపించేవారే. స్వత్వము చూపువారే వచసా ప్రణుతించద ప్రాశ్నికావలిన్ అని ప్రాశ్నికులందరికీ కూడా నమస్కరిస్తూ, ఇక నేటి అవధానాన్ని ఇక్కడ ఎంత వైభవపేతంగా నమస్కరిస్తున్నా, కాళ్ళకి సంఖ్యలు వేస్తున్నా. అది కూడా బాగుంది అబ్బటి. ఒక ఉత్పలమాల ఇచ్చామనుకోండి, ఆ తర్వాత నేటి అవధానాన్ని ఎంతో మంచి సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు, బాబ్జీ గారి అభిమానులు, వారందరికీ కూడా నమస్కరిస్తూ, శుద్ధ సంకల్ప సిద్ధియందిద్ధమతిని సద్వధానము నేడిట జరుపతలచి పెక్కు విఘ్నాలు కలిగిన మొక్కవోని ప్రథిత నిర్వాహకులకు నా వందనములు. వీరిందాక ఈ అభిమానులకి వీరాభిమానులు, అద్భుత వీరాభిమానులు చేర్చాలన్నారు. నేను ప్రథిత నిర్వాహక అభిమానులు అని చెప్పాను. ప్రథిత నిర్వాహకులకు నా వందనములు అని ముఖ్యంగా వేణుగోపాల్ గారికి, అలాగే మురళీకృష్ణ గారికి, ఇంకా ఎంతో మంది నిర్వాహకులు పేరున అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇప్పటికీ మనకి సమయం ఆలస్యం అయింది కాబట్టి వెంటనే అవధానాన్ని ప్రారంభించమని కోరుతూ ఉన్నాను. మధ్య మధ్యలో చూసుంటారు కదా, ఇలా ఒక చెక్కలాంటి కొన్ని చోట్ల పెడతారు, అది దూకి వెళుతూ ఉండాలి. మామూలుగా పరిగెత్తిన వాళ్ళకి, అలా పరిగెత్తే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది కదా, దొరకడం. అలాగే ఇక్కడ ఈవిడ మరి మన మానస గారు, ఆవిడ అంగర మానస గారు నిషిద్ధాక్షరి, ఉపాధ్యాయుని, నర్సాపురం. అన్ని అంశాలు ముఖ్యమైనవి. ఈ నిషిద్ధ అడ్డు పెట్టేవాళ్ళు ఉంటే ఎవరికైనా కష్టమే కదండి. ఏదైనా అడ్డు పెట్టేవాళ్ళు ఉంటే స్పీడ్ బ్రేకర్ లాగా. ఇప్పుడు ఆవిడ ఒక అంశం అడుగుతారు, ఏదో ఒకటి వర్ణించమని. ఆ ఛందస్సుది కూడా అడగొచ్చు, వాళ్ళ ఇష్టం. చెప్పేటప్పుడు సరదాగా ఇప్పుడు పాలకుల గురించి ఉదాహరణ చెప్తున్నారు, చెప్పమని అన్నారు అనుకోండి, పలానా ఛందస్సులో పా అని అంటారు అవధాని గారు. తర్వాత ఏమంటారంటే తప్పనిసరిగా లా అనాలి కదా, పాలకుల్లో అనాలంటే. ఆవిడ వెంటనే ఏమంటారంటే లా అనకూడదంటారు. అప్పుడు ఏమనాలి? ఇలా అంటూ మొత్తానికి మళ్ళీ పాలకూర గురించి చెప్పాలి. కష్టంగా మీరు ఏదో అడిగిన ఏదో చెప్తే మొత్తానికి ఏదో కొల్లు వస్తుంది అంటే కుదరదండి. ఆవిడ ఏమడిగారో అది రావాలి, ఆ ఛందస్సులో రావాలి, ఆ అర్థం రావాలి, ఆ అందం రావాలి. అది మర్చిపోక జాగ్రత్త పెట్టుకునేటటువంటి గొప్ప పద్యాలు కావాలి.
ఈ మధ్యన మా ఉమామేశ్వరరావు గారు చాలా అవధానాలు గీతావధానానికి వెళ్తున్నారు. మామిడికాయలు కోసిన కత్తిపేట ఉంటుంది చూడండి, పొదునెక్కుతూ ఉంటుంది. అలా మధ్యలో పొదునెక్కుతున్నాయండి పద్యాలు. ఉమామేశ్వరరావు గారి పద్యాలు కొంచెం పొదునెక్కుతున్నాయి. చాలా చాలా సంతోషం. ఆయన మరి అద్భుతంగా అంటే అందులో సంస్కృతం చదువుకోవటం, ఇవన్నీ కూడా అన్నీ ఆయనకి చాలా బాగా తెలుస్తున్నాయి. అన్నిటికంటే గొప్పది ఏంటంటే గొప్ప వినయశీలు, గొప్ప ఆధ్యాత్మిక ప్రేమికులే. ఈ రెండు ఉంటే చాలు. అలా ఈ నిషిద్ధాక్షరం అంటే అర్థమైంది కదండి. ఇంకా అర్థం అవ్వలేదంటే చేయొద్దండి. అర్థమైపోయింది. ఎవరే అర్థరండి మా నాన్నగారు అడిగారు, నీకు కావాల్సింది అడగడానికి చెయ్యొద్దండి అని. మనకు కావాల్సిన జవాబు కావాలంటే ఎక్కువ మంది చేతులు ఎత్తరంటండి ఏదైనా అడిగితే. అది అడ్వాంటేజ్ అనమాట. బాగా ఉపయోగించుకున్నాం. తర్వాత అది అడుగుతారు. రెండవది చెప్పేటప్పుడు అది చెప్తాము. తర్వాత ఇప్పుడు అంగర మానసు నిషిద్ధాక్షరి ప్రారంభిస్తున్నారు. అక్షరి అంటే అక్షరాలు, నిషిద్ధం అంటే అడ్డుపెట్టడం. అంగర మానసి గారు ఈ ఉపాధ్యాయునినే నరసాపురంలో చేస్తున్నారు. ఆవిడ ఏమిస్తారు, మీ కాగితాలు ఎందుకు ఇచ్చేమంటేనంటే ఇంటికి పట్టుకోవడానికి కాదు. ఆవిడ ఏమడుగుతున్నారు అంటే ఈవిడ నిషిద్ధించింది రాసుకోకండి, ఆయన చెప్పింది రాసుకుంటూ ఉండండి. రాసుకుంటుంటే మీకు పద్యం వస్తుందండి. ఆయన అనుకూలంగానే చెప్తారు. మొదటి లైన్ అయిందండి. ఎందుకంటే ఆవృత్తాలు అంటారండి. ఇలా అడిగిన దాంట్లో పద్యంలో 4 ఉంటాయి కదండి పాదాలు. 4 పాదాల్లోనూ ఒకసారి ఒక పాదం, ఇంకోసారి ఇంకో పాదం అలా నడుస్తూ ఉంటుంది. అంటే మీరు రాసుకునేటప్పుడు పేపర్లు ఎలాగా ఒక చోట పైన నిషిద్ధాక్షరి అని పెట్టుకోండి, 4 లైన్లు ఖాళీ ఇచ్చుకోండి. దత్తపది అని పెట్టుకోండి, 4 లైన్లు ఖాళీ ఇచ్చుకోండి. సమస్య అని పెట్టుకోండి, 4 లైన్లు ఖాళీ ఇచ్చుకోండి. అప్పుడే పూజ చేసుకుంటానికి కుదురుతుంది. వెంటనే రాసుకున్నారు అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన ఏది నిషిద్ధాక్షరం, ఏది సమస్య, ఏదేదో తెలియదు. అందువల్ల అలా వరుసగా రాసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. ఇది బట్టిగా చూసుకుంటుంటే ఇంటి దగ్గర చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మంచి కార్యక్రమానికి వెళ్ళేవారా అబ్బిగా అనకపోతే నన్ను అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అందరూ చెప్తున్నట్టుగానే ఉమామహేశ్వరరావు గారికి నాకు ఉన్న మరొక అనుబంధం సంస్కృత విద్యాపీఠం. నేను నరసాపురంలో 10వ తరగతి చదివిన తర్వాత ప్రాశాస్త్రి, శాస్త్రి, శిక్షాశాస్త్రి, ఆచార్య కూడా సంస్కృత విద్యాపీఠంలో పూర్తి చేసుకున్నాను. అలాగే గారు మా గురువర్యులు గారు. కాబట్టి నిషిద్ధాక్షరలో సంస్కృత విశ్వవిద్యాలయం గురించి వర్ణించవలసిందిగా కోరుతున్నాను. తిరుపతిలో ఉన్నటువంటి సంస్కృత విశ్వవిద్యాలయం గురించి గ్రంథంలోనే నడుస్తుంది. మనసులో కూడా అదే తిరుగుతుందిలేండి, సంస్కృత విశ్వవిద్యాలయమే తిరుగుతుంది. అవసరం వచ్చింది. అధ్యక్షరం శ్రీ అధ్యక్ష. సంస్కృత తిరుపతిలో ఉన్నటువంటి సంస్కృత విశ్వవిద్యాలయం గురించి కంద పద్యంలో ఏ వృత్తం కందంలోనే చెప్తారు. ఏంటంటే మీరు కమ్ అని సాధారణంగా చాలా మందికి పద్యాలు ఎదురుకుంటా కమ్ తర్వాత ఊ అని ఉంటాయి. దాంతో కలిపి చదివేయకూడదండి. అది ఉత్తరమాలని పూర్తిగా రాయకుండా తెలియడానికి వీలుగా ఊ చమ్ అంటే చంపకమాల. కొంతమంది ఏంటంటే చమ్ అనేసి పద్యం చదివేస్తుంటారు. అలా ఉండకూడదు. అందువల్ల అది తెలియడానికి ఊరికి నేను చెప్పాము. చక్కగా చెప్తారు. చెప్పండి స్వామి. అందుకు కాదండి, కమ్మంటే రమ్మని అర్థం కదా, విద్యను రప్పించమని చెప్పుకుంటున్నాను. ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమా ఏంటంటే కమ్ అంటే రావడానికి. సా నిషేధం. సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృతాన్ని ఇవ్వకుండా సకారాన్ని నిషేధించారు. ఏలేదు వైద్యో నారాయణో హరి అంటారు కదా, అంటే వైద్యో నారాయణో హరి అన్నది అర్థం. హరి అంటే అలాగా. అది వైద్యో నారాయణో హరి అనేది అక్కడ మీరు అన్నట్టుగా వైద్యో నారాయణ హరి అని వైకుంఠలో కానీ పంపేయడం కాదండి. హరి ఎలాగైతే తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాడో అలాగా హరిత్వాన్ని పొందమని చెప్పడం కోసం నారాయణుడిగా ముందు వైద్యాన్ని చేసేసి ఇక మీదట మీరు సేవాపరంగా మీ జీవితాన్ని గడపండి అని చెప్పడం కోసం. చాలా సంతోషం. ఇప్పుడు ఇందాక ఇలా అడుగుతుంటే ఒక చిన్ని పాప మొహం ఇలా చిట్లించిందండి. ఆ అమ్మాయి భావం నాకు అర్థమైంది. ఏంటంటే ఈ మహాతల్లి అడిగారు మానసు గారు, ఉమామహేశ్వరి చెప్పి మధ్యలో ఈనేటి అర్థమైన మైకొచ్చుకుని అని అనుకుంటున్నారు కదా. అది ఏంటంటే ఇలా ఆలోచించేటప్పుడు నేను ఆలోచించకుండా అడ్డు తగిలినా సరే ఎంత బాగా చెప్తారని చెప్పడానికి ఆ మహానుభావుడు నరసాపురం నుంచి వచ్చినటువంటి దవేజీ గారు. వా అండి, వహ్వాలో వా. వాహ్వాలో వా.
వా దీర్ఘం. అష్టావధానంలో వ్యక్తాక్షరిగా నేను ఎర్రంశెట్టి వెంకటరత్నాన్ని ఇప్పుడు 6వ అక్షరంగా యా ఇస్తున్నాను. యా అంటే ఎర్రంశెట్టి. ఇప్పుడు ఇంకొక మీకు చెప్పాను కదండి ఇందాక, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను నాగాను వ్యస్తాక్షరి అనేటటువంటిది మధ్యలో వచ్చేసింది కదా, పర్లేదు కదండి. వ్యస్తాక్షరిని పేజీలో చివరో వెనక పెట్టుకోండి. వ్యస్తం అంటే అస్తవ్యస్తం అంటారు చూడండి, అన్ని అస్తవ్యస్తం చేసేసారు రాని. అలాగా ఒక పద్యపాదంలో ఉండేటటువంటి 20 21 అక్షరాలని ఆయన ఒక పేపర్ మీద రాసుకుని 1 2 3 4 వేసుకుని 6వది ఒకసారి ఇవ్వచ్చు, 3వది మీరు వేసుకోండి, మీకు 20 ఇంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఏ అక్షరం చెప్పారు వెంకటరత్న గారు? 6వ అక్షరం. 6వ అక్షరం 6 దగ్గర కింద యా అని రాసుకోండి. ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఈ కాగితాలు ఆయన దగ్గర ఉంచుకోరు, మళ్ళీ జేబులో ఏం చెప్పారు వెంకటరత్న గారు అని చూడరు, నాకు ఇచ్చేస్తారు, నేను ఇలాగ నలిపేస్తాను, మళ్ళీ ఆయన కనిపించకుండా కింద పాడేస్తాను. అయినా సరే ఆయన అన్ని గుర్తు పెట్టుకుంటారండి. 6వది యా అని, 3వది నా అని, అది కాదు అని ఊరికే చెప్తున్నాను, 10వది ఇదని గుర్తుపెట్టి మొత్తం వర్ష చెప్తారండి చివరిలో. చాలా బాగుంటుంది, మీరు అది రాసుకుంటే బాగా తెలుస్తుంది. 20 వరకు 21 వరకు అంకెలు వేసేసుకుని 6వ అక్షరం కింద యా వేసుకోండి. ఓకేమా? 6వ అక్షరం యా. యతిలో యా. కాళీశ్వరం కా. కానీ ఇక్కడ ఆరక్షరం మాత్రం ఎత్తుకదండి, ఇక్కడ ఆరక్షరం మాత్రం ఎత్తుకదు. 6వ అక్షరం యా. ఎర్రంశెట్టిలో యా. వారు వాక్కు అనకుండా కా నిషేధించారు. ణీ వాణి, శ్రీవాణి. వేసుకోండి. అంటే మరి వేసుకోమని చెప్పండి. ధా, ధారణలో ధా. ధరేజీలో ధర కదా. మీరు హ్రస్వం ఇంకా దీర్ఘం కాలేదు. అందుకని నేను ఇంత దీర్ఘంగా ఉన్నాను, దీర్ఘంగా లేదంటే మీ ఇంటి పేర్లో మాత్రం ఉందిలేండి చక్రావధానులాలు. తకారం నిషేధం. మా. నిషిద్ధాక్షరం మంచి పట్టుగా ఉందండి. ప్రకారం నిషిద్ధం అంటే పట్టుగా ఉన్నట్టు వెంటనే చెప్పేస్తున్నారు. ధాతులో నిశ్శబ్దం పడకుండా రానివ్వకుండా చేశారు, కానీ సంస్కృత విద్యాపీఠం వచ్చేసింది. వాడి దాపం వచ్చేసింది కదా. మకారం నిషేధం. మకారం నిషేధిస్తే మేము బిందుపూర్వక బై శ్రీవాణి ధామం బై వచ్చేసినప్పుడు చప్పట్లు మొదటి లైన్ గంధ పద్యంలో నిషిద్ధాక్షరిలో మొదటి లైన్ అయ్యిందండి. మళ్ళీ ఒకసారి చెప్పండి అవధాని గారు. వాళ్ళు శ్రీవాణి ధామం బై. శ్రీవాణి ధామం బై సంస్కృత విశ్వవిద్యాలయం గురించి చెప్తున్నారు. 2వ లైన్ సమస్యని చల్ల అన్నపూర్ణేశ్వరరావు గారు ఉపాధ్యాయులు జిన్నూరు. ఎందుకంటే ఈసారి ఎవరు కూడా పృచ్ఛకులు ఏ విషయం చెప్పకుండా వెంటనే అడిగేస్తారు, ఇంకేం చెప్పరు, ఎందుకంటే సమయం లేదు. సాధారణంగా చెప్పే అవకాశం మేము చాలా చోట్ల ఇస్తాం, వారి గురించి, వారి అనుబంధాల గురించి, మా అనుబంధాల గురించి. ఇన్ని బంధాలు వద్దు, ఇప్పుడు ఇంకా వెంటనే విషయంలోకి వచ్చారు. నిర్బంధం మీ కోరిక కూడా అదే కనుక నాకు అర్థమైంది కనుక అలా వెళ్ళిపోతాం. సమస్య అంటే మీకు తెలుసు, మొత్తం జీవితం అంతా సమస్య. మళ్ళా మధ్యలో ఈయన వచ్చేసారు, చూసారు ఎలా వచ్చేస్తారండి మధ్యలో. 4వ అక్షరం దే. దేవరాలో దే. ఎన్టీఆర్ సినిమా కొత్తది. దేవరాలో దే. యతి ఎందుకు తపస్సు చేస్తాడంటే దేవుడిని పొందడం కోసం. దేవుడు అన్నా కూడా దేవుడే అనే అర్థం కాబట్టి 4వ అక్షరం దే. నాకు ఇచ్చేసారండి, నేను తీసేస్తున్నాను. ఏం ఇచ్చారు మీకు? సమస్య అంటే మీకు చాలా విషయం తెలుస్తుంది. తర్వాత మీరు అది చాలా చోట్ల ఇదివరకు జరిగేది, రేడియోల్లోనూ టీవీల్లోనూ వాటి సమస్య పూర్ణాలని చెప్పేసి చాలా మంది పంపించేవారు, వారి పేర్లతో సహా చెప్పేవారు. చక్కగా ఒక ఉదాహరణ చెప్పేశారు. పగలు శశాంకుడు అంబరంబుపై విలసిల్లు కళా సమగ్రుడై. పగలు చంద్రుడు వచ్చాడంటండి, అది సమస్య. ఎందుకు వస్తాడు? అప్పుడు పగలంటే అవధాని గారు ఏం చేస్తారు? పగలంటే కోపాలు అయ్యి ఉంటాయి కదా,
ద్వేషాలు దాని మీద తీసుకొచ్చి గుర్తు చేసేసుకుంటారు అన్నమాట. అలా ఆయన ఏమిస్తారు, మీరు సమస్య 4వ పాదం కింద రాసుకోండి, పై 3 పాదాలు ఖాళీ పెట్టుకోండి, పై 3 పాదాలు వారు పూర్తి చేస్తారు. మీరు ఇచ్చినటువంటి సమస్య, మన అన్నపూర్ణేశ్వరరావు గారు ఇచ్చిన సమస్యని మీరు ఏం చేస్తారంటే 1, 2, 3 ఉన్నాయి, 4 చివరిలో రాసుకోండి. చివరిలో రాసుకుంటే పై 3 ఏం చెప్తారు, అప్పుడు మీకు పూర్తవుతుంది. ఇవ్వండి మహానుభావ. సభా సరస్వతి వందనం. ముందుగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని బాజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు కాబట్టి ముందుగా వారికి ఒక చిన్న పద్య పుష్పాన్ని శుభాకాంక్షల కోసం తెలియజేస్తూ చూడండి. ఆయమ దోష సంచయములారడి పెట్టి సుదీర్ఘ దుఃఖ బాధాయత రాజ్యమేలనొక ధైర్యము స్థైర్యము పుట్టే సత్యనారాయణ మూర్తి నామమున ఆంధ్ర జగత్తున వైద్యరంగ బోధాయనుడీతడంచు ప్రజ తన్మయ వృత్తి సమాదరింపగన్. చాలా సంతోషం. సమస్య మరి సమస్య అండి. సమస్య ఇచ్చే ముందు అవధాని గారు మరి నాకంటే వయసులో చిన్నవారు, ప్రజ్ఞలో పెద్దవారు, ఆయనకి ఒక చిన్న ఆశీస్సు ఇచ్చి సమస్య వలుచుకున్నాను. ఆశీస్సులందజేయరే దేశానికి వన్నె తెచ్చు ధీశాలికి సందేశాత్మక బుద్ధి యువ మహాశక్తి సభాంతరంగమై సాగుతరిన్ హేలగ ఉమామహేశ్వరుడేలడే అవధాన కువలయేంద్రుడై సంచాలక పృచ్ఛక ప్రేక్షక కోలాహలమాంధ్ర భూమి గొప్పలు బోవన్. ఇప్పుడు మరి మన అవధాన కళాధర ఉమామహేశ్వరరావు గారికి ఒక సమస్యను ఇస్తున్నాను. దాన్ని ఒక అసాధువైనటువంటి సమస్య, దీన్ని వారు సాధువు చేసి మనకి ఇవ్వాల్సి ఉంటుంది. మునిగని సీత సిగ్గుపడ బొగ్గలు కందెను పెండ్లి శోభతో. మునిగని సీత సిగ్గుపడ బొగ్గలు కందెను పెండ్లి శోభతో. చాలా మంచిది ఇచ్చారు. అది 4వ వాక్యం కింద రాసుకోండి. మునిగని మునిని చూసి సీత సిగ్గుపడితే సీత బొగ్గలు పెండ్లి శోభతో ఎర్రబడ్డాయి. చాలా మంది తెలిసిపోయిందని చెప్పేస్తున్నారు సమస్య. ఇంకొకటి ఇప్పుడు మళ్ళా చెప్తున్నారు, ఏమనుకోకండి. ఈ అవధాని గారి మీద కానీ బాబ్జీ గారి మీద కానీ ఏదైనా పద్యాలు ఉన్నట్లయితే ఎందుకంటే ఈయనకి ధారణ చాలా ముఖ్యం. అందువల్ల ఏంటంటే ఇవన్నీ అసలే గోడిన అడ్లు ఉన్నాయి. అందువల్ల ఇలాంటి అడ్లన్నీ చివరిలో పెట్టుకుందాం. ఆయన ధారణ పూర్తి చేసేసిన తర్వాత సమయం ఉంటే మీరు ఆ ఏమన్నా చదివి కానీ మనం చేసుకుంటూ ఇప్పుడు మరి సమస్య మునిగని సిగ్గుపడ బొగ్గలు కందెను పెండ్లి శోభతో. చంపకమాల. మునిగని సీత సిగ్గుపడ బొగ్గలు కందెను పెండ్లి శోభతో. మునిగని సీత సిగ్గుపడ బొగ్గలు కందెను పెండ్లి శోభతో. మొదటి పాదం ఏం చెప్తారు ఇప్పుడు? మొదటి పాదం కింద రాసుకోండి, ఇది 4వ పాదం. అయ్యా అవధాని గారు, మీ అవధానం అందరూ పాదాలు పట్టుకుని వెళ్ళాడతారంట, నిజమేనా? అవునండి, సరస్వతీదేవి పాదాలు పట్టుకుని వెళ్ళాడు. అంటే పద్య పాదాలు పట్టుకుని వెళ్ళాడు. సరస్వతీదేవి పాదాలు పట్టుకుంటే పద్య పాదాలు కేవలం 4 కాదండి, మాలికలే వస్తాయి. 23వ అక్షరంగా ఎన్ని అక్షరాలండి మీరు ఇస్తున్నారు? చూడండి, 23 అక్షరాలండి. 3 అక్షరాలు. 23 అక్షరాలు ఇంత ముందు ఎప్పుడు చేయలేదు, ఇదే మొదటిసారి చేద్దాం. 23వ అక్షరం గు. గురువులో గు. శత్రువులు ఎక్కడో ఉండరండి, మన పక్కనే ఉంటారు. మన ఇంటి పేరుతో కూడా ఉంటారు. మన ఇంటి పేరుతో ఉంటారు, మన బంధువులుగా ఉంటారు. అందుకని ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ఆయన పక్కన కూర్చోకుండా ఒక చోట కూర్చోబెడతాం అనుకున్నాం, కుదరలేదు. 23వ అక్షరం గు. ఇప్పుడు ఈ చేయి సరిపోదండి, ఈ చేయి కూడా పట్టుకోవాలి. అంటే ఆయన వేల మీద అక్షరాలు పెట్టుకుంటారు, అది మీరు గమనించండి. సాధారణంగా 20, 21 తోటి 23 కూడా వచ్చినా సరే ఆయన చేసేస్తారు. అది ఉంది. ఇప్పుడు సమస్యలో మొదటి పదం చెప్తున్నారు. మునిగని సీత సిగ్గుపడ బుగ్గలు కందెను పెండ్లి శోభతో.
మునిగని సీత సిగ్గుపడ బొగ్గలు కందెను పెండ్లి శోభతో. సమస్యను విరిచేయండి. అంతా మూడో పాదం దాకా ఆ సస్పెన్స్ అలా చూపించాలండి. ఓ డాక్టర్ గారు హాస్పిటల్లో సర్జరీ చేయడానికి వెళ్తూ ఆ సర్జరీ వెళ్తున్న టేబుల్ దగ్గర ఓ సీసా పెట్టచ్చు. ఆ సీసా నిండా తులసి తీర్థం పెట్టండి. ఎందుకు పెట్టాడంటే అలాగైనా మీరు అన్ని ఇవాళ డాక్టర్ మీద పడ్డారే. తులసి తీర్థం అంటే బాగా నమ్మకం ఉండుంటుంది దాని మీద తనకి, ఆ డాక్టర్కి. పేషెంట్ మీద కాదండి, తన మీద, డాక్టర్ మీదే తనకి. లేదంటే ఆ కింద పనిచేసే కాంపౌండర్ ఉంటారు కదా, ఆ కాంపౌండర్కి బాగా నమ్మకం ఉండుంటుంది. తులసి తీర్థం పోయవలసినంత అవసరం లేదని తన నమ్మకం. వినయ వివేక సౌరభ ఛవిర్మతి సద్గురు పాద చిత్తుడవు. వినయ వివేక సౌరభ ఛవిర్మతి సద్గురు పాద చిత్తుడై. సద్గురు పాదాల పట్ల చిత్తాన్ని సమర్పించిన వాడు సద్గురు పాద చిత్తుడు. వినయ వివేక సౌరభ ఛవిర్మతి సద్గురు పాద చిత్తుడై. మహర్షి గారు వచ్చేసారు. మునిగని సీత సిగ్గుపడ, మునిగని సీత సిగ్గుపడ బుగ్గలు కందెను పెండ్లి శోభతో. ముందు పెండ్లి దాకా వెళ్ళాలంటే ముందు వినయం, వివేకం, సౌరభం, దాని వల్ల కలిగేటువంటి కాంతి. తద్వారా ఇదంతా ఎందుకు కలుగుతుందంటే సద్గురు పాదాలని సంశ్రితుడై తన సద్గురు పాదాల మీద చిత్తాన్ని లగ్నం చేసి ఉండడం వల్ల కలుగుతుంది అనేది. అయ్యా అవధాన్ గారు, మీ పేరేమిటి ఒకసారి చెప్పండి. ఉమామహేశ్వరరావు అండి. ఉమామహేశ్వరరావు. మీరు కనుక బస్సు ఎక్కితే మీరు ఏ సీట్లో కూర్చోవాలి? బాగుంది. బస్సు ఎక్కితే ఎక్కడ ఖాళీ ఉందో అక్కడే కూర్చుంటామండి. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆగస్టు నెల నుండి మన రాష్ట్రంలో కూడా ఉచితాలు నడుస్తాయి కాబట్టి ఎక్కడ దొరుకుతుందో అక్కడే కూర్చుంటాం. అసలు దొరకకపోతే నిలబడే ఉంటాం. మొదటి అక్షరం తే, మొదటి అక్షరం తే, తెలుగులో తే. లేదండి, ఇప్పుడు సమస్య పూరిస్తున్నప్పుడు చూడండి, రెండవ అక్షరం నా అనేది 4 పదాల్లోనూ వస్తుంది. మీరు గమనించండి, దాన్ని ప్రాస అంటారు. రెండవ అక్షరం నా అంటే మునిగని అన్నారు చూడండి, ఆ నా మళ్ళా చెప్తున్న ప్రతి దాంట్లోనూ వస్తుంది. ప్రతి ప్రాసలతో అద్భుతంగా నడుస్తాయి. అవన్నీ గుర్తుపెట్టి అర్థం వచ్చేటట్టుగా చేయాలి. ఎంత ప్రతిభ ఒకసారి చూడండి. ఇంకోసారి మరి కర్తార్థాలతో అభినందించాలా అవుతారు. అంటే చంద్రజీ గారు ఇలా అంటారంటే ఎవరైనా నిద్రవుతున్నారా అని అనుమానం కాదు, అందరూ మెలకుగానే ఉన్నారు. చంద్రజీ గారు ఎందుకు చెప్పారంటే సాధారణంగా ఈ వచన కవిత్వం రాసేవాళ్ళు ప్రాస చివరక్షంగా తీసుకుంటారు. కానీ పద్య కవిత్వంలో, సంప్రదాయ కవిత్వంలో చివరక్షరం ప్రాస కదండి, రెండో అక్షరం ప్రాస. అది గుర్తు చేయడానికి చెప్పారు ప్రత్యేకంగా. దత్తపది, ఇప్పుడు వివి వారు దత్తపది. దత్త అంటే మీకు తెలుసు కదా, ఇవ్వటం, దత్తత స్వీకారం. ఈ పదాలన్నీ మీకు తెలుసు, అర్థాలు కొంతమంది తెలియకపోయినా సరే. పది అంటే పదాలు ఇస్తారనమాట. ఇచ్చి ఆ పదాలతోటి వారు అడిగినటువంటి విషయం మీద వృత్తంలో పద్యం రావాలండి. అంటే ఆ పదాలు తేలిగ్గా ఉంటాయా అంటే తేలిగ్గా ఉండవు. ఉదాహరణకు చెప్తున్నా చూడండి, తాజా, బాజా, సోజా, జాజా, సీతా కళ్యాణం. దీనికి దానికి సంబంధం ఉందండి అసలు? ఇంకా క్లిష్టమైనవి ఉంటాయి. నేను సార్ చెప్పట్లేదు. ఏమండి, నల్లి, పిల్లి, బల్లి, తల్లి, భాగవతమే చెప్పండి అంటారు. ఇవన్నీ అలాంటివి చక్కగా పూరించడానికి అవకాశం ఉంది. తర్వాత ఉష్ట్రము, రాష్ట్రము, దేశం, ఇలాగన్నమాట. ఇలాంటి కష్టమైనవి కూడా నేనే సూచన చేయట్లేదండి బాబు. ఏదో సూచన చేస్తున్నారా చంద్రజీ గారు? ఇలాంటివి మరి ఏం కాదు. ఆయన ఏం వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు, ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం అండి. అవధాని గారు చిత్త, కొత్త, మొత్త, అత్త, చిత్త, కొత్త,
మత్త అత్త ఈ పదాలతో ఈ మాంటిసోరీ స్కూల్ విద్యార్థుల మానసిక స్థితిని వర్ణించండి. మీ ఇష్టమైన ఛందస్సు. శభాష్. ఇష్టమైన ఛందస్సు చాలా ఉన్నాయి చెప్తాలు. చాలా బాగా అడిగారండి. ఏమి ఈ పదాలతోటి మాంటిసోరీ విద్యార్థుల మానసిక స్థితి. చిత్త, పొత్త, ఇంకా మత్త, మత్త అత్త. అత్త. ఓ, అత్త కూడా. మాంటిసోరీ విద్యార్థులు. దత్తపది అని ఇవి మీరు రాసేసుకోండి. ఇవి ఇచ్చిన పదాలు కింద పద్యం రాసుకోండి, వరుసలో వస్తాయి. చిత్త, పొత్త, కొత్త కోడి కో అండి. కో క్రొత్త కాకుండా కొత్త. రాలేదు. మత్త మత్త, అత్త. అత్త. పోలేండి, కొట్టలేదు. కొత్తగా మన చిత్తాన్ని పొత్తం మీద లగ్నం చేస్తే అప్పుడు ఆ తరుణీమణి అయిన సరస్వతి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. చిత్త, కొత్త, మత్త, అత్త ఈ 4 పదాలతోటి ఈ మాంటిసోరీ విద్యార్థుల్ని యొక్క మానసిక స్థితిని వర్ణించాలి స్వేచ్ఛా ఛందస్సు. వాసు గారు స్వేచ్ఛ ఛందస్సు అంటే స్వేచ్ఛ ఛందస్సు అంటే గణాలు ఏంటండి? స్వేచ్ఛ ఛందస్సు గణాలు ఏంటి? యరతా భజస నమః అంటే యమధార అజమానస లగం చక్రావధానం చక్రావధానం చేయాలి అప్పుడు మేము కూడా. చిత్తము నవధానముపై, శభాష్. చిత్తము నవధానముపై తర్వాత వర్ణన. వర్ణన. మరి వారు 10వ అక్షరం ఇస్తున్నారు. 10 అని ఇంటి దగ్గర నోట్ చేసుకోండి మీరు. చూడండి, ఇచ్చినప్పుడు మాత్రం బుజ్జి అంట, ఇచ్చే అక్షరాల సంఖ్య మాత్రం బుజ్జిగా లేదు. 10వ అక్షరం బు. 10వ అక్షరం బు. బుద్ధిలో బు. బు 10వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ కూడా దదామి బుద్ధి యోగంతం అని చెప్తారు. కాబట్టి 10వ అక్షరం బు. చెప్పండి. సభ నమస్కారం. అబ్బాయి గారు, మనకి దేశంలో ప్రస్తుతం ఉప రాష్ట్రపతి అనేటువంటి వారు రాజీనామా చేశారు. ఆ స్థితిలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి యొక్క మనసు ఏ రూపంగా ఉంటారు? బాగుంది. ప్రధానమంత్రి గారి మనసు ఎవరితరం కాదు, ప్రపంచమంతా ఆయన గురించి ఆలోచిస్తుంది. ఏంటా అని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు తెలియట్లేదు. అలాంటి ఆయన గురించి వర్ణించమని చెప్తున్నారు. మహానుభావ, ఎంత మంచిది అడిగారండి బాబు. అంటే అవధానులకే తెలుస్తుందనే ఉద్దేశం అన్నమాట. ఆయన మీకేముంది, మీరు చెప్తారు. సరిగ్గా చూడండి, మాంటిసోరీ నుంచి రాష్ట్రం దాకా దేశం దాకా వెళ్ళింది. దేశం దాటిపోతుంది సమస్య. ఇంకా ఆశువులో అంతర్రాష్ట్రీయ సమస్య వస్తుందేమో మరి చూడాలి. ఉపరాష్ట్రపతి గారు రాజీనామా చేయడం వల్ల, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు వారు రాజీనామా చేయడం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ గారి మానసిక భావం ఏంటో వర్ణించి చెప్పాలి. ఇప్పుడు ప్రధానమంత్రి శరీరాన్ని నేను ఆవహించాలి. వారు వర్ణనం శ్రవణించిన గెలుగు గుర్తుకొచ్చినాయి. అందరికీ పురుడు పోసే మంత్రసాన్ని ఆవిడికి పురుటి నొప్పులు వస్తే ఎలా ఉంటుంది? ఏమైనా మన ప్రధానమంత్రి గారు పేరుని బాగా వాడుకుంటున్నారు, చక్కగా అందరిని మోస్తున్నారు బాగా. వారు మోదడంతో పాటు అందరికి మోదాన్ని కూడా కలిగిస్తున్నారు, అందుకని మోదీ. మోదం కలిగిన వాడు మోదీ అన్నమాట.
మోదాన్ని కలిగించేవాడు కూడా మనందరికి. మోద కలిగిన వాడు కూడా మోద కలిగిన వాడు కూడా భారతీ గరిమ బాగుగా చూచిన రాష్ట్రభర్త, భారతీ గరిమ బాగుగా చూచిన రాష్ట్రభర్త. రాష్ట్రభర్త ఉపరాష్ట్రపతి వారు. మోదీ గారు మనసులో అనుకుంటున్నారు అనమాట, ఉపరాష్ట్రపతి ఎంత గొప్పవారు వారు, భారతదేశం యొక్క భారతీ మాత యొక్క గరిమని గొప్పతనాన్ని బాగా దర్శించినటువంటి రాష్ట్రభర్త అయిన వారు ఏం చేశారో తర్వాత ప్రధాన కార్యదర్శి రసధ్వని అని ఎన్నో సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అద్భుతమైన కార్యక్రమాలు చేసి పురస్కారాలు ఇస్తాం. దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పక్కన ఆయన భాస్కర్ రావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు వ్యస్తాక్షరాన్ని ఇస్తూనే ఉన్నారు కనుక అది ఎక్కర్లేదు. ఇప్పుడు ఆసు గురించి ఆసు కొట్టి భాస్కర్ రావు గారు విశ్రాంత ఉపాధ్యాయులు, అధ్యక్షులు, రసధ్వని వారు ఆసు అంటే విషయాన్ని ఇస్తారు. అది చెందో విషయంగా వారు పూర్తి చేస్తారు. అది ధారణ ఉండదు. వాగ్దేవి పాదపద్మములకు నమస్కరిస్తూ 14వ అక్షరం నో. 14వ అక్షరం నో. 14 అనే అంకె కింద ను అని రాసుకోండి. చెప్తారు. నుడిలో నో. సభా సంచాలకులు నమస్కరిస్తూ, సంచాలకులకు నమస్కరిస్తూ, అలాగే నాతో ఇక్కడ ఆశయమైన ప్రాసనికులు కూడా నమస్కరిస్తూ, ఇక్కడ అవధాని గారి విద్వత్తుకు నమస్కరిస్తూ, ఆయనకు ఆశీస్సులు అందిస్తూ, ఈరోజు డాక్టర్ గారు పుట్టినరోజులో నేను 2 సార్లు ముఖ్యంగా డాక్టర్ గారు పుట్టినరోజులకి ఇక్కడ హాజరవడం జరిగింది. 2 జ్ఞాపకం ఉంచుకునేవి. ఒకసారి ఒక పిల్లాడిని చదివిస్తూ లయన్స్ క్లబ్ వారికి చెప్పాను, ఎవరైనా దాతలు ఉంటే చెప్పండి అని. లయన్స్ క్లబ్ వారు ఫోన్ చేసి ఆ విద్యార్థి విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు, ఆ పిల్లాడికి కొంచెం సాయం చేయాలని ఉద్దేశంతో ఆ పిల్లాడిని లయన్స్ ఐ హాస్పిటల్కి తీసుకురండి, ఒక గుప్తదాత డబ్బులు ఇస్తారు అన్నారు. ఎవరో గుప్తదాత అనుకుని నేను వెళ్ళాను. ఆయన నాకు 15వ ఏట నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి మన డాక్టర్ గారే. ఆ పిల్లాడు బాగా చదువుకుని బిడ్స్కిలాల్లో చదువుకుని చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన అవసరం ఎందుకు చెప్పానంటే, ఇంకొక విషయం చెప్పేసి నేను అసలు విషయంలోకి వెళ్తాను. నేను హిందీ పండితుడిగా పనిచేశాను. హిందీ జాతీయ మహాసభలకు చాలాసార్లు హాజరయ్యాను. ఎక్కడా కూడా హిందీలో అష్టావధానం లేదు. హిందీలో ఒకసారి అష్టావధానం చేశారు. ఆయన కూడా కర్నూలు రాజశేఖరరావు అని, ఆయన తెలుగువాడు, ఏలూరు వాసి. ఇటువంటి ప్రక్రియ ఏ భాషలోనూ లేకుండా ఒక తెలుగు భాషకే సొంతం అవడం చాలా విశేషం. రసతం తరపున 2024లో గురుసు అపర్ణ గారి నేను చేయించాం ఈ అవధానాన్ని. కానీ ఇంత బాగా మేము దీన్ని ఎంజాయ్ చేయలేకపోయాం. చేతంటే ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు దాన్ని ఆస్వాదించడానికి మన దగ్గర అవకాశం ఉండదు. ఇక్కడ బాగా ఆస్వాదిస్తున్నాం. ముఖ్యంగా అయ్యా ఆసు అంటే వేగం అని నాకు అర్థం అనుకుంటున్నాను. విద్యాదాత, ప్రాణదాత ఒక్కరే అయితే వారిని ఉదాహరిస్తూ ఒక పద్యం చెప్పండి. బహుశా ఆసుకు చెందనేమో లేదని అనుకుంటున్నాను. మీకు ఇష్టమైన వృత్తిలో చెప్పచ్చు. విద్యాదాత మరియు ప్రాణదాత. విద్యాదాత, ప్రాణదాత ఒకరే అయితే వారిని ఉదాహరించి చెప్పాలి. మన ముందే ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి విద్యాదాతయుతానే వైద్యంబున
విద్యాదాతయుతానే వైద్యంబున మేటి అయిన విద్యాదాతయుతానే వైద్యమున మేటి అయిన ప్రాభవమతియౌ వైద్యమున మేటి అయిన ప్రాభవమతియౌ హృద్య మనస్వియుతానే పద్యమున ప్రణతులిడుదు బాబ్జీ సుమతికిన్ పద్యమున ప్రణతులిడుదు బాబ్జీ సుమతికిన్. అక్కడ గాలి తీసుకురావడానికి లేదు. వైద్యమున మేటి అయిన ప్రాభవమతియౌ విద్యాదాతయుతానే వైద్యమున మేటి అయిన ప్రాభవమతియౌ హృద్య మనస్వియుతానే పద్యమున ప్రణతులిడుదు బాబ్జీ సుమతికిన్. ఆశువుకి ధారణ చేయించి వెళ్ళారా? బెల్ట్ షాప్కి వెళ్ళామండి. ఎన్ని బట్టలు ఉంటారు? అంటే బెల్ట్ తెగినప్పుడల్లా వెళ్ళేవాడిని అనమాట. మీరు అనుకుంటున్న షెల్టర్ వేరది. ఎంత మాత్రం సమయం అయిపోతుందని మీరు మాటికి సీసా అని బెల్ట్ షాప్ అని ఇవే గుర్తు చేసుకుంటే ఎలా చెప్పండి? ఎంత ఎనిమిదైతే మాత్రం ఇలాంటివి ఏంటండి బాబు. ఇది చూడండి, షర్మిల అంటే సరిపోతుంది. షర్మిల అనక్కలేదండి బాబు, మీకు ఇష్టం ఉన్న పేర్లన్నీ చెప్పేయకండి. 18వ అక్షరం షా. 18 అనే అంకి కింద షాని నోట్ చేసుకోండి. 18వ అక్షరం షా. తర్వాత ఇప్పుడు గీతావధానం. మరి షణ్ముఖుల్లో షా. గొత్తి సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు సంస్కృత కానీ మన ఉమామహేశ్వరరావు గారు గీతావిధాని కూడా కావడం వల్ల ఆ విశేషాలు కూడా మీకు తెలియాలని గీతావధానంలో చేసేటప్పుడు ఆ 8 అంశాల్లోనూ ఏ అధ్యాయంలో ఏ శ్లోకం అంటే ఆ సంఖ్య చెప్తే ఆ శ్లోకం చెప్పేస్తారండి. 18 అధ్యాయాల్లోనూ కూడా ఏ అధ్యాయం చెప్పి ఏ శ్లోకం అన్నా సరే మీరు అడిగితే చెప్పేస్తారు. దాన్ని అంటే సాధారణంగా ఇక్కడ ఆయన వర్ణంలోనూ వీటిలోనూ ఏదో చెప్పేస్తే అలా కాకుండా ఈయన ఏంటంటే ఇప్పుడు ఆయన అడుగుతారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రెండవది ఏంటంటే ఏ పద్యం ఏ శ్లోకం భగవద్గీతలో మొదట అందించినా ఆ శ్లోకం చెప్పేస్తారు. తర్వాత మీరు ఏదైనా సరే ఒక తెలుగు పద్యం కానీ సంస్కృత పద్యం కానీ చదివితే చివరి ఒక అక్షరం వస్తుంది కదా, ఆ అక్షరంతో భగవద్గీతలో ఏ శ్లోకం ప్రారంభమవుతుందో అది చెప్పేస్తారండి. అలాగా ఎన్నో అష్టావధానాలు గీతా అష్టావధానాలు చేశారు. దానికోసం నా కోరిక మీదే గీతావధానాన్ని పెట్టుకున్నారు అని మనం చేస్తూ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అడగండి బాబు. సభా సరస్వతికి నమస్కారం. ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు చాలా చక్కగా హేళగా తన అవధానాన్ని చక్కనైనటువంటి పద్యాలతోటి పూర్ణ చేయడం జరుగుతుంది. చాలా ముదావహమైన విషయం. చాలా గంగా ప్రవాహంలాగానే వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, ఇప్పుడు ఇక్కడ గీతావధానం అని చెప్పేసి కొత్త ప్రక్రియ ఇది. అష్టావధానాల్లో ఈ స్థానంలో పురాణం అనేది ఉంటుంది. ఆ పురాణ స్థానంలో గీతావధానం అని చెప్పేసి భగవద్గీతకు సంబంధించినటువంటి విశేషాన్ని ఇక్కడ మనం అడుగుతున్నారు కనుక జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 13వ శ్లోకం. జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 13వ శ్లోకం. జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 4వ అధ్యాయం. ఇది 4వ అధ్యాయం 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అందరూ గట్టిగా చెప్పండి. భగవద్గీత ఉంటే తీసుకోవచ్చు.
నెక్స్ట్ అప్పుడు ఇంకా నరసాపురానికి దవేజీ, భీమవరానికి చంద్రజీ ఇద్దరు బాగానే ఉన్నారయ్యా బాబు అని. ఇదే పెద్ద ఆశీర్వచనం అండి బాబు అనుకున్నాం. 40 ఏళ్ళ నుంచి మేమిద్దరం కూడా, నేను ఎప్పుడు పిలిచినా ఆయన, ఆయన ఎప్పుడు పిలిచినా నేనే ఎక్కువ పిలుస్తున్నాను, ఆయన కూడా చాలా ఎక్కువ పిలుస్తున్నారు. తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇంకొకటి చెప్పాలి మీకు. ఇదేంటి చంద్రజీ గారు 4 పాదాలు అన్నారు కదా, మరి మొదటి పాదానికి ఇంతసేపు పట్టేస్తే మరి మిగతా 4 పాదాలు 3 పాదాల స్థితి ఏంటండి, మా బిందు పరిస్థితి ఏంటండి అని మీకు అనుమానం రావు. సైకిల్ వచ్చేంత వరకు ఒక ఆలస్యం అవుద్ది, తర్వాత చేతులు వదిలేయచ్చు, కాళ్ళు వదిలేయచ్చు, ఎదరోడు ఎవడో రాకపోతే అన్నీ వదిలేయచ్చు. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ ఎంత వేగంగా వెళ్ళిపోతుంది, మేము ఏం చెప్పం, వరుసగా వెళ్ళిపోతే మీరు రాసుకుంటామే ఆలస్యం. తర్వాత 3, 4 ఒకటేసారి పూర్తి చేసేస్తాను. ఏమ్మా 3, 4 ఒకటేసారి చేసేస్తాను. ఓకేనా? నిషిద్ధాక్షరి శ్రీవాణి ధామం మై. పేజీ తిప్పుతున్నారు అక్కడ. మీరే చెప్పారు కదా వందే భారత్ అని, ఆ మాత్రం స్పీడ్ అయితే రావలేదు. అంటే శ్రీవాణి ధామం మై. నిషిద్ధాక్షరి దగ్గరికి రండి. 22 అక్షరంగా లు లుబ్ధావధానులు. మా మీద ఎందుకు పడతారు? ఇప్పుడు వరకు షర్మిల బాగానే తిరిగారుగా. అది కాదు, నాటకం మనిషి అని మెచ్చుకున్నాడు ఆయన. 22వ అక్షరం లు. లొకలకొల్ల లు. లొక అన్నప్పుడు 2, ఇంకో లొక అన్నప్పుడు 2, కాబట్టి 22. ఏమైనా లుబ్ధావధానం వస్తే ఒకరికి వస్తాయి మరి. అంతేనండి మరి. పిండి కొద్దే రొట్టె. 22వ అక్షరం లు. 22వ అంకె దగ్గర లు అని రాసుకోండి. శ్రీవాణి ధామం బై. వెయ్యి. మళ్ళీ నిలయం ఎక్కడ అంటారని నీ అన్నాడు. ఏమన్నా అయ్యా విధాని గారు, అవలక్షణం అంటే అర్థం ఏంటండి? అవలక్షణము అంటే అర్థం అవలక్షణం. ప్రేక్షకులకు కూడా అవగాహన వచ్చేసిందండి. అది మధ్యలో మీరు మాట్లాడుతున్నారు, అదే అవలక్షణం ఏంటి అంటారు. అదేంటి మరి అవధానం అంటే, చూసారా వింటే వాళ్ళు వీళ్ళు అయిపోతారని మీరు అందరూ అవధానాలు అయిపోయారండి బాబు. నాకు చెప్పాలి. అవలక్షణం అంటే ఏమిటి? చెడు లక్షణం మీకు ఉన్నదే, మధ్యలో దూరడం. అది రాజధాని అంటే అర్థం ఏంటండి? రాజధాని అంటే అర్థం ఎటు వచ్చి మా మీద పడతారు మీరు. రాజధాని అన్నప్పుడు రాజ్యానికి మొత్తానికి కేంద్ర స్థానం. అంటే ఇప్పుడు అవధాని అంటే చెడుకి కేంద్ర స్థానం అని అర్థం. చెడును తొలగించడానికి ఉన్న కేంద్ర స్థానం అది. ఇది మధ్యమ పదలోపి సమాసం అన్నమాట. 12వ అక్షరంగా లు. 12వ అక్షరం లొకలు తెప్పిస్తున్నారు మొత్తానికి. ఇందాక లూయే, ఇప్పుడు లూయే. 12వ అక్షరం లు. 22 లు, 12 లు. శ్రీవాణి ధామం వై. అవధాని గారు నేను విన్నాను ఇవాళ. ధావ ఉందండి. గుర్తే చెప్పాను. ధావ. ఏం లేదు, చాలా మంచి మాట ఒకటి విన్నాను నేను ఇక్కడికి వస్తూ వస్తూ. అదేంటంటే పెహల్గావ్లో దాడి చేసిన వాళ్ళ నాయకుడిని వాళ్ళు లేపేశారు, ఖతం చేశారు. ఇందాక అప్పటికి అంటే సాయంకాలం 5ంటికి లేపేశారండి. అవునండి. అలాగే మీకు కనుక అవకాశం వస్తే మీరు ఎవరు లేపేస్తారు? కాదండి, ఇది ఎలా ఉందంటే అలా కాదు, చెప్పడానికి సులభంగా ఉండాలి కానీ KFC ముందుకెళ్ళి చికెన్ తొడగొట్టిందండి, అలా ఉంది. చాలా బాగుంది. లకారం నిషేధం.
డ్యూ ఒక కొత్త రకంగా వెళ్తున్నాం. డ్యూ, ద్యుతిలో డ్యూ. దకార యకార ఉకారములు ఇవరకు చిన్నప్పుడు ఇలా చెప్పేవారు, ఇప్పుడు అలా చెప్పట్లేదు. ఓరాస్ టికెట్ రావద్ది, ఎసరా టికెట్ కావద్ది, ఇలాంటి తెలుగు ఎక్కడ వస్తుంది? ద్యుతి అని చెప్పినప్పుడు మీరు తాను నిషేధించకపోతే అన్యాయం చేసిన వారు అవుతారు. కాబట్టి గా లకారం 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 యుగల అనకుండా ఆయన లకారాలు నిషేధించడం బాగాలేదండి. లకారాలు రావాలని కోరుకోవాలి, లకారాలు నిషేధించేస్తే ఆయనకి నిషేధం, మనకెవరికైనా రావాలి. షో, శోకంలో షో. భగార నిషేధం. కా మీరు బా నిషేధిస్తే మేము కావేస్తాం. మకారం అది హ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఎందుకంటే అక్కడ ఏ పదం పడాలో ఆ పదం గురించి ఎవరు నిషేధించింది మకారం వెంటనే తప్పుకున్నారు మనం అదొకటి. అది చిక్కినట్టే చిక్కి తప్పించుకోవాలి. అది నిషిద్ధాక్షరలో ఉన్న మెలకువ. అవునండి, ఈ మధ్య మట్ట గుడుసులు ఎక్కువ కనబడట్లేదు. ఈ మధ్య మట్ట గుడుసులు ఎక్కువ కనబడట్లేదు, చేయాలనుకోవడానికి ఏంటండి బాబు, ఎంత రసాపరంలో ఉంటే మాత్రం ఇలాంటివన్నీనా? నకారం నిషేధం. ము, శోకహమ్ము ఉంటుందండి. మాకి మావత్తు ఉకారం. ఇందాక ఇలా చెప్పొద్దన్నారు కదా, మీరే చెప్పండి. ధావద్యుగ శోకహమ్ము, దీని అర్థం నేను మళ్ళీ చెప్తా తర్వాత. ఏంటి ధావద్యుగ శోకహమ్ము? చెప్తానండి తప్పకుండా. అది ఆ మాత్రం ఉండాలి మరి. సంస్కృత విశ్వవిద్యాలయం అంటే మీరు వేసుకో. వే ప్రస్తుతం వేసుకోమంటే వేసారా? అంతేనే, పై ఒత్తి లేపేసి వేసేస్తాము. ఒత్తులు లేపేస్తారా మీరు? 15 అక్షరంగా దే దేహం. ఈ బాధ వీరిది. దేహం అదే అండి, ప్రభావం వీరికి అట్లా ఆగుతుంది. 15వ అక్షరం దే, దేశంలో దే. లకార నిషేధం. బాగుంది, మంచి నిషేధం అండి. ఏదో వేసారా లేదంటే ఊహించే వేసారు. వెంటన్, శ్రీవాణి ధామం వై ధావద్యుగ శోకహమ్ము ధాటిన్ వెంటన్. రెండవ పదం కూడా పూర్తయింది. ధావద్యుగ శోకహమ్ము, ఇది కొత్తగా ఒక విశేషంగా ప్రయోగించాలనే వేశారు, సాహసించి వేశాం. ధావతి అంటే సంస్కృతంలో పరిగెత్తడం, పరిగెత్తేటువంటి యుగం ఇది. నడవట్లేదు ఈ యుగం. ధావతి పశ్చాత్ అసంస్కృతం చేత అభిజ్ఞాన శాకుంతలం. ఆ ప్రకారంగా ధావతి అన్నప్పుడు పరిగెడుతుంది, ఈ ప్రపంచం మొత్తం పరిగెడుతుంది. పరిగెడుతున్నటువంటి ప్రపంచానికి కలుగుతున్నటువంటి శోకాన్ని హం అంటే తొలగించేది, శోకాన్ని పరిమార్చి దాని శోకాన్ని తొలగించేటువంటి స్థానము సంస్కృత విశ్వవిద్యాలయము. ధాటిన్ వెంటన్, ఆ ధాటి వెంట అనేది తర్వాత అన్వయం చూపిస్తాం. శోకహమ్ము ఇందాక తెలుగు ప్రత్యయాలు చేర్చుకోవాలి కదా. శతావధానంలో చెప్పాను, దోహమైన వాళ్ళందరూ శతావధానం అని.
వారు కొంచెం ఫోన్ సైలెంట్లో పెట్టండి. ఇందులో ఇంటి దగ్గర నుంచి తిట్లు అన్న కానీ కబుర్లు రావచ్చు, ఇంకా రాలేదు ఏంటని. అది వినకుండా ఉండాలంటే సైలెంట్లో పెట్టడం చాలా మంచిది. 8వ అక్షరంగా దే దేశం మళ్ళీ మనది 8వ అక్షరం అన్ని రకాలలో ధికారాలు ఇస్తున్నారు. లకారాలు ఇవ్వట్లేదు, చూసుకోండి. లకారాల సమయం కావాలి. మీరు 23 ఇవ్వడం కాదు, లకారాలు కావాలి 23 తగ్గట్టుగా. 8వ అక్షరం దే. ఇందాక దేహం, ఇప్పుడు దేశం. 8 అంకి కింద దే అని రాసుకోండి. సీత సిగ్గుపడ మునిగని సీత సిగ్గుపడ బుగ్గదు కందెను పెండ్లి శోభతో వినయ వివేక సౌరభ చవిర్మతి సద్గురు పాద చిత్తుడై వినయ వివేక సౌరభ చవిర్మతి సద్గురు పాద చిత్తుడై. చాలా పాతకాలమైన సినిమా ఒకటి ఈ మధ్య మళ్ళీ కొత్తగా రిలీజ్ చేశారు. అందులో ఒక పాట అప్పుడు ఫేమస్ అయింది, ఇప్పుడు ఫేమస్ అయింది. ప్రణుత సమస్త శిష్టమతి, ప్రణుత సమస్త శిష్టమతి. చెప్పండి. ఆ పాట అప్పుడు ఫేమస్ అయింది, ఇప్పుడు ఫేమస్ అయింది. కానీ అందులో నాకు చిన్న అనుమానం ఉంది, తీరుస్తారేమో అని. ఏం లేదండి, పురుషుల్లో నా పొంగవ వస్తే ఆగవ, పొంగవ అని ఎందుకు ప్రయోగం చేశాడు? పొంగవ పురుష పొంగవ అంటాం కానీ పురుషుల్లో నా పొంగవ అని ఎందుకు కూడా తీశాడు? నాకేదో కొత్త అర్థం కనిపిస్తుంది అందులో. అంటే పురుషులందరూ పొంగవలే అని చెప్పడం కోసం పురుషుల్లోన పొంగవ అని చెప్పాడు. ప్రణుత సమస్త శిష్టమతి, ప్రణుత సమస్త శిష్టమతి. ప్రణుత సమస్త శిష్టమతి. భాసుర శీత గభస్తి వంశ. ఆ మాత్రం ఉండాలండి, ఊరికనే రాడుగా. ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే గానీ ఇప్పుడు అయోధ్యలో మందిరం నిర్మాణం కాలేదు. అరుణ గభస్తి బింబ ఉదయాద్రి భయం కనిపట్టారు. భాసుర శీత గభస్తి వంశ. తర్వాత ఒక అక్షరం బాకీ, 3వ వృత్తంలో మొత్తం పూర్తి చేస్తాం. బాకీ నెక్స్ట్. తర్వాత మత్త అత్త. ఈ 4 అక్షరాలు మాంటిసోరి విద్యార్థుల మానసిక స్థితి. చిత్తము నవధానముపై, చిత్తము నవధానముపై. మత్తముగా చేయ, అవధానంపై మత్తముగా చేయ. చిత్తమున అవధానముపై మత్తముగా చేయ బుద్ధి మాన్యత చెందున్. బుద్ధి మాన్యత పొందు అని చెప్తాను. తర్వాత వర్ణన. భారత భారతీ గరిమ, భారత భారతీ గరిమ. వర్ణన ఉపరాష్ట్రపతి. అయ్యా అవధాని గారు, ఉపరాష్ట్రపతి గారు అలాగే రాజీనామా చేశారు, ఖాళీగా ఉంది కదా, మీకు ఇస్తే ఎలా ఉంటుందంటారు? అదే అప్పుడు డైరెక్ట్ అష్టావధానం నుండి సహస్రావధానానికి ప్రమోషన్ అన్నమాట. అంతేనండి. రవి గారికి పద్మశ్రీ ఇచ్చే అవకాశం జరుగుతుంది. అలాగే వస్తుంది పద్మశ్రీ. భారత భారతీ గరిమ బాగుగా చూచిన, బాగుగా చూచిన రాష్ట్రభర్త. భారత భారతీ గరిమ బాగుగా చూచిన రాష్ట్రభర్త.
రాష్ట్రభర్తయో యశో విరాజితుడు, సార యశో విరాజితుడు, విశాల మనస్వి, సార యశో విరాజితుడు, విరాజిత, సార యశో విరాజిత, విరాజిత, సార యశో విరాజిత విశాల మనస్వి అని చెప్తాం మొత్తం సమస్య. అయ్యా అవధాని గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇద్దరు కీర్తిశేషులే. వీళ్ళిద్దరు ఆత్మలు కనుక ఏ లోకంలో అయినా కలుసుకున్నట్టయితే వీళ్ళు రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడుతుంటారు? మావాడు రాజుగాడే అని మాట్లాడుకుంటారు. రాదు కాలేదు ఇంకా. సార యశో విరాజిత విశాల మనస్వి, విశాల మనస్వి, విశాల మనస్వియు, విశాల మనస్వియు, ఖడ్వరేణ్యుడే, అతని పేరు కదా, ఉపరాష్ట్రపతి పేరు తీసుకురావాలని చూస్తున్నారు. ఖడ్వరేణ్యుడే భారత భారతీ గరిమ బాగుగా చూచిన రాష్ట్రభర్తయౌ సార యశో విరాజిత విశాల మనస్వియు ఖడ్వరేణ్యుడే. మనస్సు గురి అంత భావన. మీరేలా కనిపిస్తున్నారు ఇప్పుడు? 19 అంటే దగ్గర కింద లమ్మని రాసుకోండి. ఇప్పుడు నేను ఇన్ని అక్షరాలు ధారణ చేయాలంటే నాకు కూడా 10 తలకాయలు కావాలి. తర్వాత అయ్యా అవధాని గారు, పాలకొల్లో వేంచేసిన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి కీర్తిస్తూ ఆసువుగా పద్యం చెప్పవచ్చు. పాలకొల్లులో ఉన్న క్షీరారామేశ్వరుడు, క్షీరారామలింగేశ్వర పంచారామాల్లో ఉంటుంది. క్షీరారామలింగేశ్వర అయ్యా అవధాని గారు, బాహాబాహి అంటే ఏంటండి? భుజాలతోటి యుద్ధం చేసుకోవడం. ముష్టి అంటే అర్థం పిడికి. మరి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు డాక్టర్ బాబ్జీ గారు వచ్చారనుకోండి, డాక్టర్ బాబ్జీ గారితో ఏదైనా వ్యవహారం మాట్లాడితే మొన్న పేపర్లో వస్తుంది డాక్టర్ బాబ్జీ ముఖాముఖి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకున్నట్టు? అంటే ముఖం అందంగా ఉందా లేదా, ముఖం అందంగా తయారవడానికి బ్యూటీషియన్ అయితే, పక్కన ఉన్న బ్యూటీ పార్లర్ వ్యక్తి అయితే డాక్టర్ గారు కాబట్టి ఎలాగో స్వచ్ఛత కోసం ఏం చేయాలో చెప్తారు. అలా కాకుండా ముఖార విందంలో తేజస్సు రావాలంటే ఆధ్యాత్మికవేత్త కాబట్టి తత్వం చెప్తారు. అలా కాకుండా ముఖంలో పళ్ళు బాగుండాలి అంటే డాక్టర్ కాబట్టి ఎలాగో పళ్ళు బాగుండాలంటే ఏం తినాలో చెప్తారు. ఆ ప్రకారంగా ముఖాముఖి అన్నప్పుడు అనేక అర్థద్యోతకం. ముఖాముఖి మాట్లాడుతున్నా పర్వాలేదు, ఎందుకంటే ఆయన సర్జన్ కాబట్టి సర్జరీ చేసి పాలకొల్లులో ఉన్న క్షీరరామేశ్వర రామలింగేశ్వర స్వామి. క్షీరరామలింగేశ్వర, క్షీరరామలింగేశ్వర,
క్షీరరామలింగేశ్వర శ్రీకరముగా మమ్ము కాపాడు మాయించు, మమ్ము కాపాడు మాయించు. ఇంకా 10 నిమిషాల్లో అయిపోతుందండి. మమ్ము కాపాడు మాయించు, మాన్యమతులేము, మాన్యమతులేము. కొలుచుచునుంటిమి, ఏము కొలుచుచునుంటిమి ఈశరూప. పాలకొల్లు దైవమా, పాలకొల్లు దైవమా నీకు వందనములు. ఇక్కడతో 5 అంకి కింద లా రాసుకోండి. ఐదో అక్షరం లా, లక్ష్మిలో లా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీని వివరణ ఇవ్వాల్సిందిగా అవధాని గారిని కోరుతాం. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే. ఈ శ్లోకం 2వ అధ్యాయంలో 62వ శ్లోకం అండి. అక్కడి నుండి కృష్ణ పరమాత్మ మనందరి దుఃఖానికి కారణం ఏంటో చెప్తారు. ఏదైనా మనం పదే పదే విన్నా, పదే పదే చూసినా, పదే పదే ఒక వస్తువుతో మనం సంబంధం పెట్టుకున్నా, దానితో మనకు ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధం కోరికగా మారుతుంది. ఆ కోరిక దాన్ని విడిచిపెట్టలేనటువంటి స్థితికి తీసుకొస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఫోనే ఉంది. ఫోన్ మనం చూస్తూ ఉండే కొద్దీ దాంతో ఎక్కువ బంధం ఏర్పడుతుంది. కింద పడిపోయినా కానీ మనం ఎంతో బాధపడిపోతాం. పక్కన మనుషులు పడిపోయినా పట్టించుకోం, కానీ ఫోన్ పడిపోతే మాత్రం ఎక్కడ పగిలిపోయిందో అని చూసుకుంటాం. అలాగే ఏదైనా ఒక వస్తువు మీద, ఒక విషయం మీద బంధం ఏర్పడడం వల్ల, అది వ్యక్తి మీద కూడా కావచ్చు, ఏదైనా ఒక విషయం పట్ల అత్యాసక్తి పెరిగినప్పుడు, దాని మీద మనకి అమితమైనటువంటి అభిమానం పెరిగిపోయినప్పుడు, కోరిక పెరిగిపోయినప్పుడు దాన్ని మనం విడిచిపెట్టలేనటువంటి స్థితి వస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః. ఆ సంగం వల్ల కామం అనేటువంటిది పుడుతుంది. అరిషడ్ వర్గాల్లో ఒకటైనటువంటి కామం మొదటిది. కామాత్ క్రోధోభిజాయతే. ఆ కామం ఉండడం వల్ల ఇప్పుడు ఆ వస్తువుని ఎవరైనా మనకి దూరం చేశారనుకోండి, ఆ వ్యక్తి పట్ల మనకు క్రోధం కలుగుతుంది. ఎందువల్ల? దాని మీద మనకు కామం ఉండడం, కోరిక ఉండడం వల్ల. ఆ క్రోధం, ఆ కోపం పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది? మానసికంగా అలజడి, ఆందోళన పెరిగి మన యొక్క బుద్ధి సరిగ్గా పనిచేయదన్నమాట. అందువల్ల క్రోధావేశంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా నష్టపోతూ ఉన్నారు. దాని అంతటికి సమాధానం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎప్పుడో చెప్పారు. మనం క్రోధావేశాన్ని తగ్గించుకోవాలంటే ప్రతి దాన్ని కూడా తాత్విక దృష్టితోటి చూస్తూ సంబంధాన్ని పద్మపత్రం వివాంభస అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా మన జీవితాన్ని సాగించాలని భగవద్గీత యొక్క సందేశం. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ విధంగా బుద్ధిలో ఆ బుద్ధి సరిగ్గా పనిచేయడం పోవడం వల్ల, మోహానికి గురి కావడం వల్ల చివరికి నశించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ఒక్క చిన్న కోరిక మన జీవితాన్ని నశింపజేసేంత స్థాయికి తీసుకువెళ్తుందంటే కోరికను మనం మన అదుపులో ఉంచుకోవాలా లేదా అనేది ఎవరికి వారమే మనం ఆలోచించుకోవాలి. ఈ శ్లోకం సాంఖ్యయోగంలో చెప్పాడు. సాంఖ్యం అంటే జ్ఞానం. అటువంటి జ్ఞానం మనం అంతా పొందడం కోసం భగవద్గీతను ప్రతిరోజు చదువుదామని తెలియజేస్తూ గీతా వివరణ ఎంతతో ఉంది. సాధు సాధు. 3వ అక్షరం గా. గదే. 3 అంకి కింద గాలి రాయండి. ఇంకా 2 అవృత్తాలు అయిపోయినాయి. ఇంకా 3
లేదులేండి. మూడు మూడు నాలుగు ఒకటేసారి చెప్పేస్తారు, చెప్పేసిన తర్వాత ధారణ చేసేస్తారు. ఏమా అయ్యా దాని గారు తొండ ముదిరితే ఊసర వెళ్ళి అవుతుంది, మరి అవధానం ముదిరితే అవుతాడు. ప్రవచనకర్త అవుతాడు. అంతేనండి, అది లోక విదితమే. కొండ ముదిరితే ఓసర వెళ్ళి అవుతుంది. అలాగే ఒక లెక్చరర్ ముదిరితే ప్రొఫెసర్ అవుతాడు, ప్రొఫెసర్ ముదిరితే వైస్ ఛాన్సలర్ అయిపోతాడు. అలాగే అవధానం ముదిరిపోతే ఏమవుతాడంటే ప్రవచనకర్త అవుతాడు. మరి అప్రస్తుతం ముదిరితే అప్రస్తుతంగానే అయిపోతాడు. ఎందుకంటే అప్రస్తుతం ఏమి కాబట్టి 20 అక్షరాలుగా దురాస ఈ తిరుపతి వెళ్ళేంత వరకు ఇచ్చేటట్టున్నారు. 20 అక్షరం దురాశలో దురాశ దుఃఖానికి చేటు. సంస్కృత విద్యాపీఠం గురించి శ్రీవాణి ధామంబై ధావద్యుగ శోకహమ్ము ధాటిన్ వెంటన్ ఆ వెంకటేశ. బస్గా చెప్పేస్తున్నారు, రాసేసుకోండి. ఆ వెంకటేశ పదమే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పాదాల చెంతనుంది మా విశ్వవిద్యాలయం కాబట్టి ధాటిగా వెంట ఏముంది అంటే ఆ వెంకటేశ పదమే. అయ్యా అవధాని గారు ఎందుకంటే లలన అన్నారు, లాక్షణిస్తూ లలన అని చెప్పారు. అవునండి. చాలా కాలం క్రితం ఒక గొప్ప సినిమా వచ్చింది కన్యాకుమారి అని. కన్యకి కుమారికి తేడా ఏంటండి? కన్యకి కుమారికి తేడా, కన్య అన్నప్పుడు అక్కడ టాప్ ప్రత్యయం, కుమారి అన్నప్పుడు ఈ ప్రత్యయం. వ్యాకరణ శాస్త్రంలో ఎలా ఉత్పత్తి అవుతాయి, ప్రతి పదానికి ప్రత్యయాలు ఉంటాయండి. అలా చేవన్ వెలుగొందు దాత్రి శ్రీకర రీతిన్ శ్రీవాణి ధామంబై ధావద్యుగ శోకహమ్ము ధాటిన్ వెంటన్ ఆ వెంకటేశ పదమే. చేవన్ వెలుగొంద ధాత్రి చేవన్ వెలుగొందు ధాత్రి శ్రీకర రీతిన్ అని సంస్కృత పూర్తయింది. శ్రీకర రీతిన్. అవధాని గారు మీరు ఏదో ఇప్పుడు వ్యాకరణం గురించి చెప్పారు కదా, మా ఇంటి దగ్గర వ్యాకరణం నేర్చుకుంటున్న కుర్రాడు అప్పుడు ఉన్నాడు. ఆ కుర్రాడు అస్తమానం రలయోల భేద చదువుతూ ఉంటాడు. అంటే రా అనే అక్షరం బదులు లా అనే అక్షరం పడితే తప్పులేదని. మరి ఇది దూరదర్శన్కు వర్తిస్తుందా? ప్రళయోర అభేద అంటే అర్థమైందండి. వారు అడిగింది రాస్థానంలో లా పెట్టినా లా స్థానంలో రా పెట్టినా కానీ చెల్లుతుంది అని ఒక నియమం ఉంది. ఆ ప్రకారం దూరదర్శన్కి చెల్లుతుందా అని వారి ప్రశ్న. అందులో రామాది లామీది. ఇప్పుడు ఇది మీకు నిషిద్ధాక్షరంలో సిగ్గుపడి మునిగని సీత సిగ్గుపడ బుగ్గలు చిందెను, బుగ్గలు కందెను, బుగ్గలు కందెను. ఇంకా తెలియదు కనుక అంటే పెండి శోభల్ని చిందేయేమో అని. చిందితే కందే వయసు కదా. వినయ వివేక సౌరభ ఛబిర్మతి సద్గురుపాద చిత్తుడై ప్రణుత సమస్త శిష్టమతి భాసుర శీత గభస్తి వంశ సద్వినుత
సద్వినుత యశుండు యోగాన్ గారు ఆ, నిన్న ఒక బోర్డు చూశానండి ఎక్కడో ఒక రోడ్డు మీద. దాని మీద ఏదో చాలా ఇబ్బందిగా ఉంది ఆ బోర్డు. చెప్తాను మీకు, దానికి సమాధానం చెప్పండి మీరు. ఆ, చెప్పండి. ఏలేదు, మహిళా పరపతి సంఘము అని ఉంది. ఆ, ఈ మహిళా పరపతి సంఘం ఏంటండి? అక్కడ మీరు చదివేటప్పుడు బాగా చదవాలి, లేదంటే వేరే వేరే అర్థాలు వస్తాయి. పరపతిని కలిపి చదవాలండి. మహిళా అర్థం వస్తుంది. మహిళా పరపతి సంఘం అని చదవకూడదు, మహిళా పరపతి సంఘం అని చదవాలి. మీలాంటి వారే ఇచ్చట భోజనము భోజనము మరియు వసతి సౌకర్యం కలదు అని ఉంటే అవన్నీ కలిసి రాసి ఉంటే భోజనము మరి యువసతి సౌకర్యం కలదు అని చదివారు. ఇదంతా రాముడితో ఓకే. మళ్ళీ రాముడి దగ్గరికి రావాలి మేము. సద్వినుత యశుండు. కానీ ఆ బోర్డు నిజంగానే ఉండేది, తాడేపల్లిగూడెంలో ఉండేదండి. శైవమగు విల్లును త్రంచగా, శైవమగు విల్లును త్రంచగా, వేట్కతోడ రామునిగని రామునిగని సీత సిగ్గుపడ బుగ్గలు కందెను పెండ్లి శోభతో. చాలా బాగా విరిచారు. చాలా అవధానాల్లో ఇలా పూజ చేసేదని చెప్పేందుకు వీలైనంత మంచి పద్యం వచ్చింది. ఒకసారి వినయ వివేక సౌరభ చవిర్మతి సద్గురు పాద చిత్తుడై, వశిష్ఠుడి యొక్క పాదగతుడయ్యాడు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాడు. సద్గురు పాద చిత్తుడై ప్రణుత సమస్త శిష్టమతి భాసుర శీత గభస్తి వంశ సద్వినుత యశుండు శైవమగు విల్లును క్రంచగా వేట్కతోడ రామునిగని సీత సిగ్గుపడ బుగ్గలు కందెను పెండ్లి శోభతో. తర్వాత మాంటిసోరి స్కూల్. చిత్తము నవధానముపై మత్తముగా చేయ బుద్ధి మాన్యత పొందున్. ఇంకా తర్వాత కొత్త అత్త రావాలి, మాన్యత చెందున్. అవును, మీకు కొత్త అత్త రావాల్సిందే. పాతంతో ఉందేంటండి, పాదత్వ వారి 11 అక్షరంగా తే తెలుగు 11 అక్షరం 11వ అక్షరం తే, తెలుగులో తే. మాన్యత పొందు. తర్వాత కొత్త అత్త. నేర్వగా క్రొత్తగా కలదని నేర్వగా ఆయన సంప్రదాయం తప్పట్లేదు, మీరు సంప్రదాయాన్ని వదిలిపెట్టట్లేదు. ఆయన వదిలిపెట్టేశారు కానీ అది వదిలిపెట్టట్లా. క్రొత్తగా కలదని సెకండ్ రేఖల గురించి చర్చలు ఎందుకు వృధా అన్నాడు సీనారాయణ రెడ్డి. మంచి మాట చెప్పారు ఆయన, చర్చలు ఎందుకు వృధా. ఇప్పుడు బాగుందండి. చిత్తము నవధానముపై మత్తముగా చేయ బుద్ధిమాన్యత పొందున్. క్రొత్తగా కలదని నేర్వగా, క్రొత్తగా ఈ అవధానం ఉందని వారు నేర్చుకుంటే నేరుగా వగస్తున్నారు అని అర్థం అండి. నేరుగా వగస్తున్నారు అని అర్థం. మీరది వారందరూ నేర్చుకోవడంలోనే ఉన్నారు, మీరు నేర్చుకోవట్లేదు కాబట్టి నేను వగ. నేర్చుకోకపోవడం వల్ల వగ ఉంటుంది బాగా. అత్తరుణిని శారదాంబ నరయగలమే. కూడా మనసులో అనుకుంటున్నా, అత్తరుణి
ఆ స్త్రీ అయినటువంటి ఆ శారదాంబని మేము కూడా దర్శించగలమా అని అనుకుంటున్నాను. బాగా వచ్చింది. చిత్తమునవధానముపై మత్తముగా చేయ బుద్ధి మాన్యత పొందున్ కొత్తగా కలదని నిర్వగ అత్తరుణి శారదాంబ అరయగలమే శారదాంబ నరయగలమే. రెండో అక్షరాలు అన్ని తా వస్తాయి చూడండి. మొత్తానికి అర్థం చెల్లించారు. తొమ్మిది అక్షరంగా శంఖము. 9 శంఖము. 9వ అక్షరం శం. శంఖలో శం. మీకే శంఖ సందేహం. తర్వాత ధనకడ్ గారు ఉపరాష్ట్రపతి మోదీ గారి భావన. భారతీ గరిమ బాగుగా చూచిన రాష్ట్రభర్తయో సార యశో విరాజిత విశాల మనస్వియు ఖడ్వరేణ్యుడే. నేరుగా నిట్లు తప్పుకొనే నీతి నిరుంగడే పత్రం ఇవ్వడే. రాజీనామా పత్రం కూడా డైరెక్ట్ రాష్ట్రపతి గారికి ఇచ్చేసారు తప్పితే ఇక్కడ మోదీ గారికి ఏం చెప్పలేదు, లావాదేవీలు ఏం జరగలేదు. నేరుగా నిట్లు త్రప్పుకొనే నీతి నెరుంగడే పత్రం ఇవ్వడే. పత్రం ఇవ్వడే రాజీనామా పత్రం. అంటే సాధారణ రాజకీయ నాయకులు అలాంటి పెద్ద రాజకీయ నాయకులు తెలుసుకున్నాను. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే పార్టీ అధ్యక్షులకు ఇస్తారండి రాజీనామా పత్రాలు. వాళ్ళు ఒప్పుకోరు పార్టీ నాయకులు, తర్వాత చూద్దామని అంటారు. అందుకని పార్టీ నాయకులు ఇవ్వకుండా తిన్నగా ఏం తీసుకెళ్ళి రాష్ట్రపతిగా ఇచ్చారు. నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రపతి, వీడు కాదు, ఆయన తీసుకోవాలి. అందుకని ఆయన సంతకం పెడితే సరిపోతుంది. అందుకని అన్నమాట నేను బాధ మోడీ గారికి ఇది 16 అక్షరంగా శతకము. 16 ఇవ్వండి, అలా పెట్టుకుంటే సమయం అయిపోతుంది ఇక్కడ. 16వ అక్షరం ష. వేళ్ళు విరిచేశారండి. మీరు వేళ్ళు విరిచేశారు చూసాను. ఎవరు వేలు వారివండి. పిలుచుకున్న డాక్టర్ గారు ఎక్కడే ఉన్నారు, కట్టేసి పంపించేస్తారు. ఏముంది? నేరుగా నిట్లు త్రప్పుకొనే నీతి నెరుంగడే పత్రం ఇవ్వడే. తెలుగులో 13 గేయము. 13వ అక్షరం గే. గేయంలో గే. నేరుగా నిట్లు త్రప్పుకొనే నీతి నెరుంగడే పత్రం ఇవ్వడే. ఆరయ అర్హుడెవ్వడు. ఆరయ అంటే చూడగా. మహాపదమందగా 2 అర్థాలు ఉన్నాయి. శ్లేష. మహాపదం అది గొప్ప పదం కదా. మహాపదవింగని విల్గునందగా అని చెప్తాం, సరిపోతుంది. ఆరయ అర్హుడెవ్వడు మహాపదవింగని వెల్గునందగా. మహాపదవిన్ కని అంటే పొంది, వెల్గునందగా వెల్గగా భువినందం అంటాం.
వెల్గొనందగా బదులు వెల్గగా భువిన్ అని చెప్పారు. భారత భారతీ గరిమ బాగుగా చూచిన రాష్ట్రభర్తయౌ సార యశో విరాజిత విశాల మనస్వియు ఖడ్వరేణ్యుడే నేరుగనిట్లు త్రప్పుకొని నీతి నెరుంగడే పత్రమివ్వడే ఆరయ అర్హుడెవ్వడో మహాపదవిన్గని వెల్గగా భువిన్ అని నరేంద్ర మోదీ గారు మనసులో భావన చెల్లుతున్నారు. ఇంకా రెండవ అక్షరం లు. ఈతదొకటి చేసి ఇంకా ధారణలోకి వెళ్తారు. 17వ అక్షరం భా. భాషలో భా. ధారణలోను ఈ 4 ప్లస్ 1 5 చేస్తారు. 24వ అక్షరం లే. లెస్సలో లే. అదే లెస్స. 25 సా. 25 సా. చివరి ఘట్టంలోకి వచ్చాం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామినా పరమం పురుషం దివ్యం యాతి వాధానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోదనీయాన్ సమనుస్మరేత్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. 8వ అధ్యాయంలో వారు ఇప్పుడు చదివింది 8-9 శ్లోకాలు. అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. మన మానవ జన్మ అందరి లక్ష్యం ఏంటంటే భగవంతుడిని పొందడం, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే. ఏ మతం చెప్పినా, ఏ తత్వవేత్త చెప్పినా, ఏ బోధకుడు చెప్పినా, ఎంతటి అవతారి చెప్పినా కానీ ప్రతి ఒక్కరు చెప్పాల్సింది పరమాత్మను తెలుసుకోవడం. ఆ పరమాత్మే ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మజ్ఞానాన్ని పొందమనే చెప్తారు అద్వైత వేదాంత సంప్రదాయానుసారం. కాబట్టి అభ్యాస యోగయుక్తేన, అభ్యాసం నిరంతరం సాధన చేయడం వల్ల చేతసా నాణ్యగామిన, మన మనస్సుని ఎప్పుడూ పరమాత్మ పట్ల లగ్నం చేయడం వల్ల పరమం పురుషం దివ్యం, పరమ పురుషుడు దివ్య పురుషుడైనటువంటి ఆ పరమాత్మని దర్శించడానికి సాధ్యం కలుగుతుంది, అవకాశం కలుగుతుంది. పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అనుచింతయన్ అన్నప్పుడు నిరంతరం ధ్యానించడం. నిరంతరం ధ్యానిస్తూ ఓ పార్థ, ఓ అర్జున, నీవు సాక్షాత్తు పరమాత్మనే పొందగలవు. ఎప్పుడు? అభ్యాస యోగయుక్తేన. అభ్యాస యోగం నిరంతరం సాధన చేయడం, మనస్సులో ఇతర విషయాలను నిలుపుకోకుండా ఎల్లప్పుడూ భగవత్ తత్వాన్ని ధ్యానించుకుంటూ శ్రవణ మనన నిధిధ్యాసల రూపంగా ఉన్న మార్గంలో ఆధ్యాత్మిక తత్వాన్ని నిరంతరం మనస్సులో జపించుకుంటూ ధ్యానించుకుంటూ ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి ముందుకు వెళ్ళినప్పుడు మనస్సు నిశ్చలత్వాన్ని పొంది, నిశ్చలమైనటువంటి మనస్సులో వృత్తులన్నీ తొలగి ఆ మనస్సులో ఉన్నటువంటి కల్మషాలన్నీ తొలగిపోయి స్వచ్ఛందంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకాశం తేజరెళ్ళి దర్శించేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ ప్రకాశమే తేజస్సే పరమాత్మ తత్వంగా తెలియబడుతుంది. కాబట్టి అటువంటి పరమ పురుష కాంతిని నీవు పొందగలవు. ఎప్పుడు? అభ్యాసము, అలాగే నిరంతర స్మరణ, నిరంతర ధ్యాన యోగము, వాటిని మనం చేయగలిగిన అనన్యమైనటువంటి ప్రపత్తితోటి చేయాలి. అది విశేషమైనటువంటి భావం అక్షర పరబ్రహ్మ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ 8వ శ్లోకం ద్వారా చెప్పారు. తర్వాత కవిం పురాణ మనుశాసితార మనోరణీయాన్ సమనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ మొదలైనటువంటి శ్లోకాలతో ఆ పరబ్రహ్మం ఎలా ఉంటుందో చెప్తున్నారు. దాని తర్వాత శ్లోకంలో కూడా దాని విశేషణాలన్నీ ఉంటాయి. ఇంకా ఇంతకు మించి ఎక్కువ చెప్తే ఇప్పటికే ఆకలి మీద ఉన్నారు కాబట్టి, ఇవన్నీ ఎక్కువ కాబట్టి ఇంటికి వెళ్ళి మనం భగవద్గీత పుస్తకాలు తీసి ప్రతిరోజు ఒక 2 శ్లోకాలను చదువుకుని మన యొక్క జన్మ కోసం,
మనకు జీవితం కోసం, జీవితాన్ని మంచిగా మలుచుకోవడం కోసం భగవద్గీతను అభ్యసించి అంతా కూడా మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేద్దామని ఆకాంక్షిస్తూ ఇంతటితో 3వ వృత్తం పూర్తయిందని తెలియజేస్తుంది. 3, 4 అయిపోయినట్లే. ఇప్పుడు సేపు వ్యాఖ్యానం చేయరండి ఎవరు. ఆయన మెదడంతా ఇవన్నీ చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ భగవద్గీత ఉండేటువంటి విషయం, అవధానం మీద ఉండేటటువంటి దీనివలని అంతసేపు లేకపోతే కొంచెం చెప్పేసి ఇలా అన్నాడు మిగతా దానికి వచ్చేస్తారండి. అలా రాకుండా చేస్తున్నందుకు మనం తర్వాత 5 కారణం చేసేసిన తర్వాత మళ్ళీ అభినందించాలి. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు అభినందిస్తారు. చంద్రజీ గారు ఇలాగే మాకు అవకాశం లేదు కాబట్టి ఒక ఆఖరిగా ఒక చిన్న ప్రశ్న వేసేయండి. రామ భజన అంటే పవిత్రమైన కార్యక్రమం, మరి దూరగొట్టు రామ భజన అంటే చూడండి, ఇందాక దూరదర్శన ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. ఇందాక రలయోర్ అభేద కదా తీసుకున్నారు, ఆయన నన్ను అంగీకరించారు. అందుకని వారిదే ఆ మాట వారిదే. మేము ఇక్కడ రామ్ భజన చేస్తున్నాం, వారు చేస్తుంది వారు చెప్పుకుంటారు. అవధాని గారి కంటే చాలా జాగ్రత్తగా చెప్పారు. ఏం లేదండి, రామ భజన వల్ల ఏదైనా లబ్ధి పొందితే పొందినట్టు, లేకపోతే ఏమీ లేనట్టు అని చెప్పడానికి. కొంతమంది ఏంటంటే రావటం వెళ్ళటం అంతే, ఇంటి దగ్గర బాధలు పడలేక ఇక్కడికి వచ్చి కొంతమంది ఉంటారండి. ఒక ఆయన చంద్రజీ గారు ఇలా మీటింగ్ ఏదో ఉందంటే 2 గంటలు ఏసీ వేసేస్తారా సార్ అన్నారు. అదేంటాను అంటే ఇంటి దగ్గర గొడవ పడలేదంటే 2 గంటలు ఇక్కడైనా ఉంటాను సార్. వెళ్ళేటప్పటికి ఆవిడ తలుపు వేసేసుకుంటుంది, తాళం నా దగ్గర ఉంటుంది, 2వ తాళం అన్నమాట, తీసి పడుకుంటానంటే గొడవ లేదండి. అలాగే అంటే మరి ఉపయోగం లేకపోతే అలాగే ఉంటుంది. స్వామి చెప్పండి. ధారణ చేస్తున్నారు, ఒక్కొక్కటి చెప్పేస్తారు. పుస్తకాలు ధారణ. శ్రీ గురుభ్యో నమః. నిషిద్ధాక్షరి సంస్కృత విశ్వవిద్యాలయాన్ని వర్ణిస్తూ చెప్పమన్నారు. శ్రీవాణి ధామం వై ధావద్యుగ శోకహమ్ము ధాటిన్ వెంటన్ ఆ వెంకటేశ పదమే చేవన్ వెలుగొందు ధాత్రి శ్రీకర రీతిన్. సమస్య మునిగని సీత సిగ్గుపడ బొగ్గలు కందెను పెండ్లి శోభతో వినయ వివేక సౌరభ చవిర్మతి సద్గురు పాద చిత్తుడై ప్రణుత సమస్త శిష్టమతి భాసుర శీత గభస్తి వంశ సద్వినుత యశుండు శైవమగు విల్లును త్రెంచగ వేట్కతోడ రామునిగని సీత సిగ్గుపడ బుగ్గలు కందెను పెండ్లి శోభతో. మునిని చూసిన తర్వాత సీత సిగ్గుపడింది, దాన్ని అని కలిపి రాముని చూసినప్పుడు అని. సమస్యను అలా విడగొట్టు జీవితంలో కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటే సమస్యలు ఎన్ని విషయాలండి, వాటిని చూసి నేర్చుకోవాలి. ఎన్ని సమస్యలు, ఎన్ని విషయాలు అలాగా మనం తీర్చుకుంటూ ఉంటే ఏది ఉండదని తెలియజేయడానికే ఇలాంటివి ఏర్పాటు చేయడం. దత్తపది చిత్త, కొత్త, మత్త, అత్త ఈ 4 పదాలను ఇచ్చి మాంటిస్సోరి ఈ ప్రాంతంలో ఈ స్కూల్లో మనం చేస్తున్నాం కాబట్టి అవధానం. ఈ స్కూల్ విద్యార్థులు చూస్తున్నప్పుడు వారి యొక్క మానసిక స్థితిని వర్ణించమన్నారు. చిత్తమునవధానముపై మత్తముగా చేయ బుద్ధి మాన్యత పొందు క్రొత్తగా కలదని నేర్వగ అత్తరుణిన్ శారదాంబన్ అరయగలమే. వాసు గారు మాంటిసోరి స్కూల్ కెమెరా ఇలా ఆనందం వారిది. ఆవిడెవరో చదివేస్తారు, ఆవిడకి కూడా వచ్చేసిందే, పేపర్ చూడకుండా చదివేస్తున్నారు. తర్వాత వర్ణన. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు రాజీనామా చేయడం వల్ల ప్రధానమంత్రి అయిన మోదీ గారి మానసిక స్థితి. భారతీ గరిమ బాగుగా చూచిన భారతీ గరిమ బాగుగా చూచిన
బాగుగా చూచిన రాష్ట్రభర్తయో భారత భారతీ గరిమ బాగుగా చూచిన రాష్ట్రభర్తయో సారయశో విరాజిత విశాల మనస్వియుధ ఖడ్వరేణ్యుడే. నేరుగా ఇట్లు త్రప్పుకొనే నీతి నెరుంగడే పత్రమివ్వడే ఆరయ అర్హుడెవ్వడో మహాపదవింగని వెల్గగా భువిన్. శభాష్ 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 శభాష్. అంటే 4 లైన్లు 4 పదాలు అన్నారు. ఇంకా ఇప్పుడు అందరూ జాగ్రత్తగా చూసుకోండి. హస్తాక్షరి అసలైన ఉప్పు 25 అసలైన అవన్నీ కూడాను చెప్పండి బాబు. పైగా ఏ అక్షరం ఎన్నదో కూడా చెప్తారు చూడండి. చెప్పి వాక్యం మొత్తం చెప్తారు. రెడీ 1 2 3 స్టార్ట్. నీకు రన్నింగ్ రేస్ లాగే ఉంది. అవధానం అంటే అసలు రన్నింగ్ రేస్ లాగే ఉందండి. అష్టావధానం అన్న సచిన్ టెండూల్కర్ షాట్ మాకు అన్నట్టు అష్టావధానం అంటే 6 కొట్టేయడమే. హస్తాక్షరి 24 అక్షరాలు ఇచ్చారు. 25 ఎందుకంటే వారు ముందు 23 అని చెప్పారు, తర్వాత 24 ఒకటి పెంచుకున్నారు. ఇంత చేస్తున్నప్పుడు బంపర్ ఆఫర్ అన్నట్టు ఇంకోటి పడేశారు. ఎన్ని కాగితాలు ఇచ్చారో ఆయన చూసుకోలేదు. హస్తాక్షరి మొదటి అక్షరం టే, 2 లు, 3 గా, 4 తే, 5 ల, 6 య, 7 న, 8 దే, 9 శం, 10 బు, 11 తే, 12 లు, 13 గే, 14 ను, 15 దే, 16 ష, 16 ష, 17 భా, 18 ష, 19 లం, 20 దు, 21 తే, 22 లు, 23 గు, 24 లే, 25 సా. శభాష్. మొత్తం చెప్తారు. కిరణకు దగ్గర 2 నెలలు 3 లక్షలు. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను దేశ భాషలందు తెలుగు లెస్స. మొత్తం బాగా అయింది. ఒకసారి లేచి నిలబడి అందరూ తప్పట్లు కొట్టి మళ్ళా కూర్చోండి. అవధానానికి ఇచ్చే గౌరవం. ఎందుకంటే సేపు కూర్చున్నప్పుడు ఒకసారి లేచి నిలబడటం కూడా మంచిది నా ఉద్దేశం. మళ్ళా కూర్చోండి. 1 నిమిషంలో కార్యక్రమం జరుగుతుంది. మరి వేణుగోపాల్ గారు దగ్గర కూర్చొని ఈ విధంగా జరగాలని చేస్తారు. చాలా చాలా సంతోషం అండి. చాలా ఆనందం. పాలకులు ఉమామహేశ్వరరావు నిజంగా ఆ వయసులో ఆయన చేస్తున్నట్టు చూసి మనందరూ నిజంగా ఆనందపడ్డాం. నాకు అనిపించింది అంటే మీరందరూ సాహిత్యంలో చాలా పెద్దవాళ్ళు కాబట్టి అందరూ గురువులు కాబట్టి నేను మాట్లాడితే అంత బాగుంటుంది. నేను చిన్న విషయాలు నేను రాసుకున్నాను, అదే చెప్తాను. ఏకసంథాగిరిగా వెలుగొందుతున్న మీరు సాహిత్య వ్యాఖ్యల మధ్య శ్రీవాణిని ఒడిలో పెట్టుకుని సమస్యల పద్యమాలను అవలీలగా తనదైన శైలిలో చేకూర్చి సాహితీ విలువలు పెంచి పోషించిన మీరు సాహిత్య లోతులు తరిచి చూసి దానిపై పట్టు పెంచుకుని అందరినీ మెప్పించి శిల్పి ప్రశ్నలకు హుందాగా సమాధానం తెలిపిన మీరు రుచికులను మెప్పించి ఒప్పించిన మీరు క్షీరారామలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీలో మెండుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ముస్లింలు కూడా వాళ్ళ ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా విజయ్ మాస్టర్కి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కమిటీ అందరికీ నేను ప్రత్యేకంగా నేను అంటే నిజంగా ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు. నా దగ్గర నుంచి 1 పైసా ఆశించకుండా నేను ఇస్తానా కానీ వద్దు తీసుకోకుండా తీసుకొచ్చి వాళ్ళ ప్రొద్దు నుంచి నేను తిరుగుతున్నా కానీ ఎవ్వరు కూడా నా దగ్గర నుంచి 1 పైసా దేనికి కూడా తీసుకోకుండా చేసినందుకు మీ అభిమానానికి మీ ప్రేమకు నేను తల ఉంచి నమస్కరిస్తాను. మరి ఈ చక్కటి కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. అలాగే మరి అదే వారిని చాలా చిన్న అయినది కానీ నిజంగా నేను ఆయన కాళ్ళకి బిగ్గర సరస్వతీదేవి ఆయనలో చూస్తున్నటువంటి ఆయనకి పాత పద్మలకు నేను నమస్కరిస్తున్నాను యాక్చువల్గా.
అట్లాగా వారు చాలా చాలా అభివృద్ధి చెంది చాలా గొప్పగా తయారవ్వాలని నేను కోరుకుంటూ అయితే వయసులో 22 సంవత్సరాల వయసులోనే అంత చక్కగా చేసినప్పుడు బహుశా ఒకప్పుడు ఆయన 45 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎంత గొప్పగా ఆయన ఎదుగుంటారో ఒకసారి ఆలోచించాను. సో ఆ ఎత్తుకి ఎదగాలని నేను క్షీరారామలింగేశ్వరుని కోరుకుంటూ మీరు ఈ అవకాశం మా అందరికి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే రవేజీ గారు కూడా, రవేజీ గారు వ్యాఖ్యాత ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతో చక్కగా చేయటం అనేది మనందరికీ తెలుసు. ఇవాళ రవేజీ గారు, చంద్రాజీ గారు కూడా, చంద్రాజీ గారు, సో చంద్రాజీ గారు ఇవాళ దీనికి ఒక దీనికి ఒక కళ చేర్చారు ఆయన యాక్చువల్గా చెప్పాలి. దృష్టికులందరినీ నేను ప్రత్యేకంగా చాలా మంచి విషయాలు ఇచ్చినందుకు వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్పెషలీ దవేజీ గారు పెట్టినటువంటి తిప్పలకి మంచిదండి. మీరందరూ ఇంత ఓపిక ఇంతవరకు కూర్చున్నందుకు మీ అందరికీ మేము హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ భోజనం చేసి వెళ్ళమని నేను ప్రత్యేకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మన ఉమామహేశ్వరరావు గారి నాన్నగారు అమ్మగారు వచ్చినందుకు వారిద్దరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు. థ్యాంక్ యూ. ఇంకా కొంచెం అంటే 5 నిమిషాలండి. డాక్టర్ గారు చిరు సన్మానం, చాలా సంతోషం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. లాస్ట్ ఐటమ్ మురళీకృష్ణ గారు చేస్తారు. నేను చెప్పాను అదొక